నేను పరిచయం చేసుకుంటూ నా జర్నీని స్టార్ట్ చేస్తాను. నా పేరు బాలసుబ్రహ్మణ్యం, ఫ్రమ్ సింగరాయకొండ. బ్రహ్మయ్య సార్కి బామ్మర్దిని, అది మా బావ బామ్మర్ది. బ్రహ్మయ్య సార్ వాళ్ళ సిస్టర్ని మ్యారేజ్ చేసుకున్నాను. ఫస్ట్ నా జర్నీ సారు దసరాలో సార్ జాయిన్ అయ్యి 2024 దసరాకి సారు జాయిన్ అయ్యారు. ఆ టైంలో మాకు చెప్పినప్పుడు మేము నేను పర్టికులర్గా నాకు వెస్టేజ్ అంటే నాకు బాగా క్లారిటీ ఉంది, ఐడియా ఉంది. కానీ నేను ఎందుకో ఇంట్రెస్ట్ అయితే చూపలేదు. సార్ చెప్పినప్పుడు చూద్దాము చేద్దాము అన్నాను. అంటూనే ఒక 4 నెలలు సాగదీశాను. ఈ 3 నెలలు సాగదీశాను. ఈ 3 నెలల్లోనే సార్కి 9,000 చెక్ కూడా వచ్చింది. మేబీ 10,000 అనుకుంటా చెక్ వచ్చింది. ఆ చెక్ చూసి నేను బిజినెస్ చేద్దామా వద్దా అని అనుకుంటున్నా. నేను చెక్కుని చూసి కేవలం బిజినెస్లోకి వచ్చాను. ఈ చెక్కుని చూసే దశలో కూడా కొన్ని ప్రోడక్ట్స్ నేను వాడటం జరిగింది. ఒకరోజు రవికాంత్ సారు మా దగ్గరికి వచ్చారు. మాకు ఒక వాటర్ సర్వీసింగ్ సెంటర్ ఉండింది. ఆ వాటర్ సర్వీసింగ్ సెంటర్ దగ్గరికి రవికాంత్ సార్ వచ్చి కొంత అప్లైనర్స్ గురించి కొంత క్లారిటీ తీసుకున్నాను. మన టీంలో ఎవరెవరు ఉన్నారు, ఏంది, ఇవన్నీ క్లారిటీ తీసుకొని జనవరిలో నేను బిజినెస్ స్టార్ట్ చేశాను సార్. బూట్ క్యాంప్, యాదగిరిగుట్ట బూట్ క్యాంప్కి వెళ్ళి నా జర్నీని స్టార్ట్ చేశాను. అదే నెలలో బాలం శ్రీనివాస్ సారు సింగరాయకొండ మీటింగ్ కూడా ఇచ్చారు. ఆ మీటింగ్లో కూడా నేను బిజినెస్ అంటే ఏంది, ఏం చేస్తే డబ్బులు వస్తాయి ఏందనేది ఒక క్లారిటీ తీసుకొని, సరే దీంట్లో రూపాయి పెట్టుబడి పెట్టేది లేదు కదా, మనం జస్ట్ స్టార్ట్ చేసి ముందుకు వెళ్దాము. వెళ్ళే దశలో మనకి కొంత అర్థం అవుతూ ఉంటుంది అని చెప్పేసి జనవరిలో నా బిజినెస్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇకపోతే ఈరోజు మనం చెప్పే టాపిక్, 1 సెకండ్ సార్. కొత్త వాళ్ళు ఎక్స్పెషల్లీ ఈ మంత్లో మీరు ఐడి వేసినట్లయితే వాళ్ళందరినీ కూడా ప్రమోట్ చేసుకోండి సార్. జాయిన్ అయినప్పటి నుంచి మనం కొన్ని పనులు చేస్తే మనకి విజయం త్వరగా వస్తుంది. ఆ విజయాన్ని మనం ఎలా చేయాలి, ఏం చేయాలి, జాయిన్ అయినప్పుడు మనం మన టీంతో ఎలా ఉండాలి అనే దాని గురించి ఈరోజు సబ్జెక్టు. 10 స్టెప్స్ ఫర్ న్యూ జాయినింగ్ డిస్ట్రిబ్యూటర్స్. మేడం స్క్రీన్ షేర్ అవుతుంది కదా మేడం, కల్పన మేడం? కల్పన మేడం? సార్ రమేష్ సార్, ఓకే 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 సార్, ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఫస్ట్ మనం వెస్టేజ్ గురించి మీరు ఒక కొత్త వ్యక్తికి ప్లాన్ చెప్పాలంటే మీరు సీనియర్ అయితే చెప్పండి, లేదంటే మీ అప్లైనర్ని దగ్గర పెట్టుకొని తీసుకొని వెళ్ళి మీరు నేర్చుకునే దశలో ఒక అప్లైనరు డౌన్ లైన్తో ఎలా మాట్లాడుతున్నాడు, ఏ విధంగా మాట్లాడుతున్నాడు, మనం ఎలా మాట్లాడాలి అనేది లెర్నింగ్ పీరియడ్ ఉంటుంది. దాదాపుగా నేను అయితే 1 నుంచి 6 నెలలు బ్రహ్మయ్య సార్తో తిరిగి, బ్రహ్మయ్య సార్ ఎలా కొత్త వాళ్ళతో మాట్లాడుతున్నాడు, ఎలా ఉంటున్నాడు, అవతల వాళ్ళు మనల్ని స్టార్టింగ్లో అడిగే ప్రశ్నలు ఎలా ఉంటాయి, ఆ ప్రశ్నలకి సమాధానం ఎలా చెప్తున్నారు అనే దాని గురించి నేను బ్రహ్మయ్య సార్తో టీంతో సంబంధం లేకుండా ఒక 6 నెలలు సార్తో తిరిగి నేర్చుకున్నాను సార్. కాబట్టి మీరు కూడా ఫస్ట్ నేర్చుకోండి. నేర్చుకునే దశలో మీకు చాలా వస్తాయి. కొత్త వాళ్ళు అడిగే డౌట్లు, మనం ఎలా మాట్లాడాలి, ఏంది, సారోళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, ఒక అప్లైనర్ ఎలా బిహేవ్ చేస్తున్నాడు, మనం ఎలా ఉండాలి అనేది ఒక క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ తీసుకుంటే ముందు మనకి ధైర్యం వస్తుంది. మనం ఎవరికన్నా ప్లాన్ చెప్పినప్పుడు ధైర్యంగా వెళ్ళేసి ప్లాన్ చెప్తూ ఉంటాం. కానీ ఆ వినే వ్యక్తి ఒక డౌట్ అడిగినప్పుడు మనం చాలా చెప్పలేక ఆ ధైర్యం
జీరో అయిపోతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా మనం అప్లైనర్తో ముందు నేర్చుకోవాలి. మన స్లోగనే నేర్చుకో, నేర్పించు, సాధించు. నేర్చుకో, నేర్పించు, సంపాదించు. ఈ స్లోగన్తో మనం ముందుకెళ్ళాలి. ఎప్పుడైనా నేర్చుకోవాలి. ఫస్ట్ మనం ఎవరికన్నా వెస్టేజ్ ప్లాన్ చెప్పినప్పుడు ఆ ప్లాను మొత్తం పూర్తిగా మనం కంప్లీట్ చేసిన తర్వాత వారికి ఖచ్చితంగా ఐడి వేసిన తర్వాత ఐడి వేసాము అని చెప్పేసి ఎమ్మటే రాకూడదు. 1 నిమిషం లేట్ అయినా కూడా అక్కడే ఉండి వెస్టేజ్ యాప్ ప్లే స్టోర్లో ఉంటుంది. వెస్టేజ్ ఆన్లైన్ యాప్ మనం డౌన్లోడ్ చేసి సార్ వెస్టేజ్ యాప్ డౌన్లోడ్ చేసి వారికి వచ్చిన ఐడి పాస్వర్డ్ ద్వారా వాళ్ళకి చెప్పండి సార్, సైన్ ఇన్ అవ్వాలి. సైన్ అప్ కాదు, సైన్ ఇన్ లో ఐడి అనేది కొట్టి ఐడి ద్వారా మీరు పాస్వర్డ్ వచ్చి ఉంటుంది. పాస్వర్డ్ ద్వారా జాయిన్ అయ్యి సార్ మీకు వీలైతే లెఫ్ట్ సైడ్ 3 గీతలు ఉంటాయి పైన. ఆ 3 గీతల్లో చేంజ్ పాస్వర్డ్ అని ఉంటుంది. అంటే పొద్దుగూకులు మన మొబైల్ నెంబర్ ద్వారా ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వాలంటే ఇబ్బందిగానే ఉంటుంది. కాబట్టి మీకు వచ్చినటువంటి పాస్వర్డ్ ఓల్డ్ పాస్వర్డ్లో కొట్టేసి న్యూ పాస్వర్డ్లో వాళ్ళ పేరు వాళ్ళ పుట్టిన సంవత్సరం పెట్టండి. మీ అందరికీ గుర్తుంటుంది. ఎందుకంటే కొత్త వారికి కొన్ని చూసుకోవటం చేత కానప్పుడు మనం వెంటనే ఒక అప్లైనర్ అనేటటువంటి వాడు జాయిన్ అయిపోయి వారికి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇదిగో నీకు నీ దాంట్లో కొత్తగా ఓచర్ వచ్చింది, ఈ ఓచర్ ఇక్కడ ఉంటుంది, ఈ పీవీస్ ఇక్కడ ఉంటాయి, ఇవి గ్రూప్ పీవీ, ఇవి మెయిన్ పీవీ అని చెప్పేసి మన యాప్ ఓపెన్ చేసి కూడా చూపించవచ్చు. ఒకవేళ వాళ్ళు దూరంగా ఉన్నారనుకుందాం, ఫోన్లో మాట్లాడుతూ వారికి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఇలా యాప్ మీద పూర్తి క్లారిటీ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు వెళ్ళేసి ఫస్ట్ బిల్ చేసినప్పుడు అక్కడ పీవీస్ చూసినప్పుడు వాళ్ళ కంటితో వాళ్ళు ఓపెన్ చేసి చూసుకున్నప్పుడు వాళ్ళకు అదొక రకమైన ఆనందం అనేది వస్తుంది. అది నేను కూడా పొంది ఉన్నాను. కాబట్టి నా జర్నీ స్టార్ట్ అయ్యింది, పీవీస్ స్టార్ట్ అయినాయి. లేదంటే టీంలో ఎవరైనా చేసినప్పుడు ఇదిగో నా పీవీస్ 100, నా టీం పీవీస్ 100, నా జర్నీ ఇక్కడ స్టార్ట్ అయ్యింది అని చెప్పి వాళ్ళకి ఒక సంతోషం వస్తుంది. ఆ సంతోషం వెలగట్లేని సార్ తొలి జర్నీ అనేది అలా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా వెస్టేజ్ యాప్ని డౌన్లోడ్ చేసి వెస్టేజ్ యాప్లో పీవీస్ ఎక్కడ ఉంటాయి, గ్రూప్ పీవీస్ ఎక్కడ ఉంటాయి అనేది ఖచ్చితంగా వాళ్ళకి తెలియచేయండి. ప్రెజెంట్ ప్రోడక్ట్ను చూసుకోవటం, ఆ అమౌంట్ని చూసుకోవటం కూడా కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి అమౌంట్ని కూడా ఇలా చూసుకోవాలి. సెర్చ్లోకి వెళ్ళేసి ఇలా మన ప్రోడక్ట్ పేరు ఖచ్చితంగా కొట్టినట్టయితే ఆ ప్రోడక్ట్ పేరు, దాని డిపి, వాటికి అమౌంట్ ఎంత అనేది వస్తుంది అనేది కూడా కొద్దిగా వీలైతే చదువుకున్న వాళ్ళైనా లేకపోతే చదువు లేని వాళ్ళైనా మనం చెప్తే ఖచ్చితంగా నేర్చుకుంటారు. కాబట్టి యాప్లో ప్రతి విషయాన్ని మీరు వారికి క్లుప్తంగా వివరించండి. అట్లా వివరించినట్లయితే వాళ్ళు నేర్చుకోవటమే కాకుండా వాళ్ళు కూడా కొన్ని ఐడీస్ క్రియేట్ చేసినప్పుడు వాళ్ళ డౌన్ లైన్లో మీరు చేసిన పనే వాళ్ళు చేస్తారు. ఇక్కడ మనం కాపీ పేస్ట్ చేస్తున్నాం కాబట్టి మీరు ఏదైతే చేస్తారో మీ డౌన్ లైన్ కూడా అదే చేస్తుంది. కాబట్టి వారికి ఖచ్చితంగా వెస్టేజ్ యాప్లో ఎలా చూసుకోవాలి ఏందనేది నేర్పించండి. సార్ నెక్స్ట్ ఐడి యాక్టివేషన్. సార్ మనం ఐడి వేసినప్పటి నుంచి సార్ ఇది చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. మనం ఐడి వేసిన రోజు నుంచి 30 రోజుల్లో మేబీ 30 to 35 డేస్ సార్, అంతకంటే ఎక్కువ ఇవ్వటం లేదు. కానీ నేను 35 కూడా చెప్పటం లేదు. 25 to 30 డేస్లో మనం ఖచ్చితంగా మనం వేసిన ఐడి మీద ఒక్క బిల్ అన్నా చెయ్యాలి. కనీసం ఇన్యాక్టివ్ అవ్వకుండా ఉండాలంటే, యాక్టివేషన్ చెయ్యాలంటే ఒక సోప్ అయినా మనం వాళ్ళ దాని మీద మనం కొనిపెట్టినట్లయితే ఐడి యాక్టివ్లోకి వస్తుంది. వన్స్ ఐడి యాక్టివ్ అయిందంటే ఇక ఐడి పర్మనెంట్, జీవితాంతం అదే ఐడి పర్మనెంట్గా ఉంటుంది. సార్ ఐడి యాక్టివేషన్ ప్రాసెస్ ఇది. కానీ మన దాంట్లో కంపెనీ ఏం చెప్తుందనేది ఇక్కడ బాగా గమనించండి. ఐడి యాక్టివేషన్ అంటే మినిమం 20 పీవీ ఉన్నట్లయితే,
అంటే మనకి అమౌంట్ మనం చేసే బిజినెస్ కానీ మన డౌన్ లైన్ చేసే బిజినెస్ మన కింద ఏ అయితే పీవీస్ ఉంటాయో ఆ పీవీస్ని బట్టే మనకి అమౌంట్ జనరేట్ అవుతుంది. ఆ అమౌంట్ ఎలా జనరేట్ అవుతుందంటే ఐడి యాక్టివేషన్ కింద మినిమం 20 పీవీస్ ఉండాలి. అది ఓన్లీ బ్రాంజ్ లోపు సార్. అంటే 5 మనం జాయిన్ అవ్వగానే 5% ఇస్తారు. 5%లో ఉన్నవాళ్ళు, 8%లో ఉన్నవారు, 12%లో ఉన్నవాళ్ళు, 16లో ఉన్నవాళ్ళు 20 పీవీ కంపల్సరీ చేయాలి. అలా 20 పీవీ చేసినప్పుడే మనకి అమౌంట్ అనేది మన డౌన్ లైన్లో చేసిన పీవీస్ కానీ ఆ పీవీస్కి మినిమం అమౌంట్ 100 రూపీస్ దాటితే మన అకౌంట్కి వస్తుంది. లేదంటే మై బోనస్లో అమౌంట్ చూపిస్తుంది. బ్రాంజ్ అండ్ అబోవ్ ఖచ్చితంగా 40 పీవీ చేయాలి. సార్ చూడండి ఇక్కడ మీరు గమనించండి, ఐడి యాక్టివేషన్ ప్రాసెస్ ఇది. సార్ మినిమం సార్ మీరు ఇక్కడ ఐడి యాక్టివేషన్ ప్రాసెస్లో కొత్తగా మీరు జాయిన్ చేసిన వాళ్ళకి కొన్ని ప్రాసెస్లు ఉంటాయి. మినిమం మనం ఇంట్లో వాడే వస్తువుల్ని మనం కొనటం వల్ల మినిమం వేసుకున్నా కూడా 30 పీవీకి తగ్గదు. 30 పీవీకి తగ్గదు, లేదంటే 40 పీవీకి తగ్గదు. ఆ 40 పీవీకి ఖచ్చితంగా ప్రతి ఒక్కరి చేత మనం బిల్లింగ్ చేపించవచ్చు. మినిమం నీడ్ ఐటమ్స్ కొన్నా కూడా మనకి 40 పీవీ అవుతుంది సార్. మనకి ప్రజెంట్ 60 పీవీ సిఎన్సీ అనేది లేదు కాబట్టి మీరు 40 పీవీ చేపించడం ద్వారా వాళ్ళు మినిమం 40 to 50 పీవీ చేస్తారు సార్. ఇంట్లో వాడే వస్తువులను కొనటం వలన మీరు ఎప్పుడైతే ఫుడ్ సప్లిమెంటరీ అనే వాటిని ఒక కస్టమర్కి పరిచయం చేస్తారో వెంటనే వారికి 100 పీవీ అయ్యే అవకాశం 100% ఉంటుంది. వాళ్ళు 100 పీవీ సిఎన్సీలోకి వస్తారు. 100 పీవీ సిఎన్సీలోకి వచ్చినప్పుడు వాళ్ళు సిఎన్సీలో ఉంటారు. సిఎన్సీలో ఉంటే మనకి కలిగే ప్రయోజనాలన్నీ మీకు ఇంకొక సెషన్లో చెప్తారు. సిఎన్సీలో ఉన్న ప్రయోజనాలు వాటి గురించి చాలా మనకు ఉపయోగాలు ఉంటాయి సార్. 100 పీవీ సిఎన్సీలో ఉంటే జస్ట్ మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, 2250 రూపాయలు 5 నెలల్లో వస్తుంది. అదే 150 పీవీలో ఉంటే 4100 రూపాయలు ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది 5వ నెలలో. కాబట్టి మనం 100 పీవీలో ప్రతి ఒక్కరూ ఉండేటట్లుగా చూసుకోండి. సారీ సార్, 1 సెకండ్. కాబట్టి ఐడి యాక్టివేషన్ ప్రాసెస్ సార్ ఇది. సార్ ఓకే, క్లియర్ ఇంతవరకు. సార్ థర్డ్ వన్, గోల్ కార్డ్. సార్ మీరు గుర్తుంచుకోండి, సెట్ గోల్ ఫర్ నెక్స్ట్ 1 year విత్ డేట్. మీరు జాయిన్ అవుతారు, నేను బిజినెస్ చెయ్యాలి అని ఫిక్స్ అవుతారు. ఫిక్స్ అయినప్పుడు మినిమం సార్ ఒక స్కూల్ టీచర్ మన పిల్లవాళ్ళనే తీసుకోండి. స్కూల్లో జాయిన్ అయ్యారంటే స్కూల్లో జాయిన్ అయినప్పటి నుంచి వారికి ఎగ్జామ్స్ ఉంటాయి. అంటే ఏమంటారు, FA1 ప్రెజెంట్, FA1, FA2, SA1, SA2, FA3, FA4 ఇట్లాగా మనకి 2 నెలలకు ఒకసారి ఎగ్జాము. 1 yearలో హాఫ్కి ఎగ్జాము, ఫైనల్ ఎగ్జాము ఉంటాయి. అంటే వాళ్ళకి ఇచ్చిన సబ్జెక్టు ఏ డేట్కి ఎంతెంత అవ్వాలి అనేది సిలబస్ తయారు చేసి వాళ్ళని పిల్లవాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పమంటారు. అంటే అక్కడ ఏంది, 1 year లోపల వాళ్ళు ఆ క్లాస్లో ఉన్నటువంటి సబ్జెక్ట్ని మొత్తం చెప్పాలి, పూర్తి చేయాలి. అది వాళ్ళ గోల్. ఇట్లానే అంటే ఆ దశ అంటే వాళ్ళు చెప్పే ప్రక్రియలో వాళ్ళు మొత్తం 100% సిలబస్ని కంప్లీట్ చేయాలి. దానికి ప్రణాళిక వేసుకుంటారు ముందే. ఈ టయానికి ఇంత గోల్ అవ్వాలి, ఈ టయానికి ఇంత సబ్జెక్టు పూర్తి చేయాలి, ఆ పూర్తయిన వాటికి ఎగ్జామ్ పెట్టాలి, ఇట్లాగా. కాబట్టి మనం కూడా మనకి గోల్ ఉండాలి. మనకి గుంటూరుకి సంబంధించిన మేడం రీసెంట్గా నేను నెల్లూరు మీటింగ్కి వెళ్తే పదే ఎంఎస్ఆర్ గారు చెప్పారు,
గ్రేట్ లెజెండరీ లీడర్ మన ఎంఎస్ఆర్ అసోసియేషన్ కి మన వెస్టేజ్ లోనే చాలా ఇంపార్టెంట్ ఉంది. అటువంటి ఎంఎస్ఆర్ గారు చెప్పిన మాట, నేను ఒక కూరగాయలు అమ్మే మేడం మాటను నేను కాపీ చేశాను. ఇప్పుడు నేను ప్రతి మీటింగ్ లో ఆ వాక్యాన్ని నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. గోల్ లేకపోతే గోల్మాల్ అయిపోతాం అని చెప్పారు. అట్లానే మనకి కంపల్సరీగా ఒక గోల్ ఉండాలి. అలానే మీరు కూడా మీరు జాయిన్ అయినప్పటి నుంచి గోల్ పెట్టుకోండి. ఆ గోల్లో కొన్ని రకాలు ఉన్నాయి సార్. లాంగ్ గోల్ పెట్టుకోండి. అంటే రాబోయే 3 సంవత్సరాల్లో నేను యూసీడీ అవ్వాలి, లేదంటే క్రౌన్ డైరెక్టర్ అవ్వాలి. ఇట్లా ఏదో ఒక గోల్ పెట్టుకోవాలి. గోల్ పెట్టుకొని 1 ఇయర్లో మనం ఏమవ్వాలి, ఆ 1 ఇయర్ని ఆఫ్ చేయండి, 6 నెలల్లో మనం ఏమవ్వాలి, ఇలాగా గోల్ పెట్టుకోండి. ఫస్ట్ తక్కువ గోల్ పెట్టుకోండి. జస్ట్ నా ప్రజెంట్ నేను సిల్వర్ డైరెక్టర్ అయ్యి ఎల్ఓబి తీసుకొని 25,000 వస్తే నాకు ఏ ఇబ్బంది లేదు. నేను జాబ్ మానేశాను కాబట్టి నాకు ఆ 25,000 వస్తే నాకు ఫ్యామిలీ గడుస్తుంది, నాకు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి నేను ప్రజెంట్ సిల్వర్ డైరెక్టర్ అయ్యి ఎల్ఓబి తీసుకొని 25,000 తీసుకోవాలని గోల్ పెట్టుకున్నాను. అలాగా మీరు కూడా ఫస్ట్ ఒక స్టార్టింగ్ గోల్ పెట్టుకోండి. ఆ గోల్ ని రీచ్ అయిన తర్వాత నెక్స్ట్ గోల్, ఇమీడియట్లీ ఆ గోల్ రీచ్ అయితే మళ్ళీ నెక్స్ట్ గోల్, ఇట్లా పెట్టుకోవాలి. ఎంఎస్ఆర్ సార్ చెప్పారు, ఫస్ట్ సార్ గోల్ పెట్టుకున్నారంట. ఆ గోల్ అయిపోయిన తర్వాత ఇంకొక గోల్ పెట్టుకున్నారు. ఇప్పుడు కూడా సార్ చెప్తున్నారు, నిన్న మీటింగ్ లో చెప్పారు, ప్రెసెంట్ 21,000 2027లోనే సార్, 2027 ఎప్పుడొకప్పుడు ఏదో ఒక నెలలో 30 lakhs నేను చేరుకుంటాను, ఇది నా గోల్ అని చెప్పారు. సార్ ఇక్కడ చూడండి, ఎంఎస్ఆర్ గారు గెలిచి నిరూపించిన వ్యక్తి, గెలిచారు, సాధించారు, చూపించారు. సార్ కూడా నేను నేర్చుకోవాలి, ఇంకా నేను నేర్చుకోవాలి, ప్లస్ నా గోల్ ఇది అని చెప్తున్నారు. గెలిచిన వాళ్ళే గోల్ పెట్టుకున్నప్పుడు మనం గెలవాల్సిన వాళ్ళం. ఒకరు మనల్ని రిజెక్ట్ చేస్తే ఆ రిజెక్ట్ చేసిన వాళ్ళు, ఒరే వీడేదో చేస్తున్నాడు, వీడిని అనవసరంగా రిజెక్ట్ చేశాము, ఇప్పుడైనా వెళ్ళి నేర్చుకుందాము అనేటట్లు మనం చెయ్యాలి. అంటే ఖచ్చితంగా మనం గోల్ పెట్టుకొని ఆ గోల్ని సాధించాల్సిందే. ఆ గోల్ సాధించినప్పుడు ఎదుట వ్యక్తి ఖచ్చితంగా మనల్ని రెస్పెక్ట్ చేసి మళ్ళీ మన దగ్గరికి వచ్చి, నేను ఆ రోజు నువ్వు చెప్పినప్పుడు నేను రిజెక్ట్ చేశాను, సారీ, ఇప్పుడు నేనేం చెయ్యాలి అన్నప్పుడు కలిగే ఆనందం వేరు సార్. ఆలోచించండి, గోల్ పెట్టుకోండి. అలానే మన టీంలో ఉన్నటువంటి రమ్య రవికాంత్ సారు, మేడం గారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, నేను హౌస్ కట్టుకోవాలి అని. రీసెంట్ గానే హౌస్ ఫండ్ కూడా మేడం గారు అచీవ్ అయ్యారు. కంగ్రాచులేషన్స్ రమ్య మేడం. మేడం గారు అచీవ్ అవ్వటమే కాకుండా మేడం గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, నేను మేడం గారి దగ్గర నుండి చూశాను కాబట్టి, నేను సంపాదించటం కాదు, నా టీంలో 100 మంది లేడీస్ని నేను తయారు చేయాలి, లేడీ లీడర్స్ని నేను తయారు చేయాలి అని చెప్తూ ఉంటారు. అది మేడం గారి గోలు. ఆ గోల్ని కూడా మేడం గారు సాధించాలని ఈ జూమ్ సందర్భంగా నేను ఒకసారి అందరికీ తెలియజేస్తున్నాను. మీ ఎదుగుదలకి మేడం గారు ఎప్పుడు తోడ్పడతారు కాబట్టి వదలకుండా మేడంని ఎప్పుడు మీరు ఫోన్ చేసినా మీకు రెస్పాండ్ అవుతారు, ప్లస్ మీకు అన్ని విధాల హెల్ప్ చేస్తారు. కాబట్టి లేడీ లీడర్స్కి మళ్ళీ ఒకసారి మీకు చెప్తున్నాను, మీరు గెలిచి మన టీంలో ఒక బీబీ అవ్వాలని, ఒక అరుంధతి మేడం అవ్వాలని నేను అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నెక్స్ట్ మన బ్రహ్మయ్య సార్ వచ్చేటప్పటికి, గాలిరెడ్డి సార్ ఆల్రెడీ నిరూపించేశారు. సారు ఫస్ట్ లో స్టేజీకి మాట్లాడడానికి కూడా తడబడేవాళ్ళు. ఈ రోజు మీటింగ్ లో సార్ని ఎక్కిస్తే నాన్ స్టాప్ గా ఎన్ని గంటలైనా చెప్పగలరు, అలా తయారయ్యారు. కాబట్టి వెస్టేజ్ అనే దాంట్లో వెస్టేజ్ మనల్ని మంచిగా తయారు చేస్తుంది, ఒక లీడర్ గా తయారు చేస్తుంది, గెలిచిన వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తుంది. ఆ ధైర్యము మనం ఎంతసేపు మాట్లాడేటట్టుగా అయినా చేస్తుంది అనడానికి నిదర్శనం గాలిరెడ్డి సారు. ఇకపోతే బ్రహ్మయ్య సారు గెలుపు కొద్దిగా నిదానంగా వస్తున్నా కూడా ఖచ్చితంగా ఆ గెలుపుని 10 మందికి ఆదర్శంగా ఉండాలి అని, నేను గెలవటం కాదు, నా టీంలో ఒక 5గురు కారు తీసుకున్న తర్వాతే నేను కారు తీసుకుంటాను అనే లక్ష్యంతో సారు పనిచేస్తున్నారు. ఇట్లాగా
మనం ప్రతి ఒక్కరం గోల్ పెట్టుకోవాలి. సపోజ్ ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యారు, మీ లక్ష్యం ఏంటిది? 3 నెలలు ఓకే, లేదు 4 నెలలు లేదా 5 నెలల లోపల మనం బ్రాంజ్ అయిపోవాలి. సార్ నేను బ్రాంజ్ అవ్వాలంటే ఏం చేయాలి? మీ అప్లైనర్ని అడగండి, నేర్చుకోండి. మనం నేర్చుకోవాలంటే ఫస్ట్ ఏం చేయాలి? మన అప్లైనర్ని ఎప్పుడైతే మనం అడుగుతూ ఉంటామో అప్పుడు నేర్చుకుంటాం. మన అప్లైనర్తో పాటు కొంతకాలం జర్నీ చేస్తాం, నేర్చుకుంటాం. ఇలా మీరు బ్రాంచ్ డైరెక్టర్ అవ్వాలని చెప్పేసి ఒక గోల్ పెట్టుకోండి. అది మీ స్మాల్ గోల్. నెక్స్ట్ వచ్చేసి హాఫ్ గోల్, మనం జాయిన్ అయినప్పటి నుంచి సంవత్సరానికి ఏం అవ్వాలి గోల్ పెట్టుకోండి. నెక్స్ట్ 3 ఏళ్లకి ఏంది, లేదంటే 5 ఇయర్స్కి వెస్టేజ్లో నేను ఈ స్టేజ్లో ఉండాలి అనేది ఒక గోల్ పెట్టుకొని దాని తగ్గట్టుగా పనిచేయాలి. నెక్స్ట్ 4th వన్, సార్ ఇక్కడ మనకి వెస్టేజ్లో మనం నేర్చుకోవాల్సిన అంశాలు ప్రొఫైలు, ప్రోడక్టు, ప్లాను, 3P. ఈ 3 నేర్చుకున్నట్లయితే వెస్టేజ్లో మనం ఏదైనా సాధించవచ్చు. సార్ ఫస్ట్ ప్రొఫైల్, కంపెనీ గురించి ప్రొఫైల్ నేర్చుకోండి. అంటే ప్రొఫైల్ అంటే ఏదో లేదు సార్, కంపెనీని మన వెస్టేజ్ కంపెనీ 2004లో స్థాపించారు. ఎవరు స్థాపించారు? గౌతమ్ బాలి గారు స్థాపించారు. దానికి కో ఫౌండర్గా 3 స్థాపించారు. ఇట్లాగా వాళ్ళ పేర్లు మనం కొత్తగా జాయిన్ అయ్యాం కాబట్టి మనం ఏమి మొత్తం చెప్పాల్సిన అవసరం లేదు సార్. కంపెనీ ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎవరు స్టార్ట్ చేశారు, ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు అయ్యింది, స్టార్టింగ్లో ఎన్ని ప్రోడక్ట్స్ని లాంచ్ చేశారు, ఇప్పుడు ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఇది చెప్తూనే దీంట్లో మీరు ఒక 2 లేదా 3 రకాల ప్రోడక్ట్స్ నేర్చుకోండి. 2 లేదా 3 రకాల ప్రోడక్ట్స్ గురించి పూర్తిగా నేర్చుకోండి. జస్ట్ పూర్తిగా అంటే ఏం లేదు సార్, సపోజ్ ఫ్లాక్స్ ఆయిల్ దేనికి పనిచేస్తుందో చెప్పండి. ఫ్లాక్స్ ఆయిల్లో ఉన్న ఉపయోగాలు చెప్పండి. అసలు ఫ్లాక్స్ ఆయిల్ అంటే అది ఏంది చెప్పండి. అవస గింజలతో తయారు చేస్తారు. మన పాతకాలంలో దీన్నే వాడేవాళ్ళు. మన తాతలకు కానీ, అమ్మమ్మలకు కానీ, నాయనమ్మలకు కానీ అడిగితే వాళ్ళు అవస గింజల నూనె అంటే చెప్తారు. దీనివల్ల ఉపయోగాలు, చర్మ సౌందర్యానికి ఉపయోగపడుతుంది, హెయిర్ గ్రోత్కి ఉపయోగపడుతుంది, అన్నిటికంటే ముఖ్యంగా రక్తనాళాల్లో ఉన్నటువంటి ఫ్యాట్ని తొలగిస్తుంది. ఇలా ఫ్లాక్స్ ఆయిల్ గురించి పూర్తిగా అన్ని దేనికి ఉపయోగపడుతుంది అనేది చెప్పండి. చెప్పిన తర్వాత జస్ట్ డెమో, ఫ్లాక్స్ ఆయిల్ డెమో పెద్ద కష్టం కాదు కదా సార్. థర్మాకోల్ షీట్ చేతిలో ఉంచుకొని కట్ చేసి ఆ ఆయిల్ దాని మీద పోస్తే కట్ అవుతుంది. ఇది ఎందుకు చేస్తున్నాము? మనము థర్మాకోల్ షీట్ని ఎన్ని సంవత్సరాలైనా ఒక చోట పడేస్తే అది ఆంతనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 గోడల మధ్య మనం థర్మాకోల్ షీట్నే పెడతాము. ఎందుకని? ఆ థర్మాకోల్ షీట్ జీవితాంతం అలానే ఉంటుంది, ఆ 2 గోడలు మధ్య అడ్డుగా ఉంటుంది అనే దాని గురించే మనం థర్మాకోల్ షీట్ పెడతాము. అలా చెప్పేసి ఆ థర్మాకోల్ షీట్ని కూడా మన ఆయిల్ కరిగిస్తుంది. చేతి మీదే వేస్తున్నాము కాబట్టి మనకి లోపల బాడీ ఏం కాదు. కొత్త వారికి కొద్దిగా ధైర్యాన్ని ఇవ్వండి. ఆ కొత్త వారి చేతి మీదే వేసి ఒక డెమో చూపించండి. ఇట్లాగా ఒక 2 లేదా 3. ఫస్ట్ ఫుడ్ సప్లిమెంటరీ గురించి చెప్పండి. హోమ్ ప్రోడక్ట్స్, మనం వాడే హోమ్ ప్రోడక్ట్స్, ఫ్లోర్ క్లీనర్ డెమో ఇవ్వండి. దాని గురించి చెప్పండి, డెమో ఇవ్వండి. అగ్రికల్చర్ ఉంటే అగ్రికల్చర్ ఆక్వాజెల్ డెమో ఇవ్వండి. అట్లాగా మీరు ప్రతి ప్రోడక్ట్ వెస్టేజ్లో మనకి ఎన్ని రకాల హోమ్ నీడ్స్, అగ్రికల్చరు, బ్యూటీ కేరు, ఫుడ్ సప్లిమెంటరీ, ఈ 4 రకాలకి సంబంధించినటువంటి ప్రోడక్ట్ గురించి చెప్పండి, డెమో ఇవ్వండి. ఇవి ఇవ్వటం వలన కస్టమర్కి నమ్మకం వస్తుంది. సార్ మనం చెవితో వినటం, కంటితో చూడటం వలన మనకి ఒక నమ్మకం ఏర్పడుతుంది, దాన్ని మర్చిపోము. వినిన దాన్ని మర్చిపోతామేమో కానీ చూసిన దాన్ని అసలు మర్చిపోం. అందుకే చిన్నపిల్లలకి పాఠశాలల్లో, కార్పొరేట్ స్కూళ్ళలో కానీ టీవీల్లో బొమ్మలు చూపిస్తూ ఉంటారు. కొన్ని టీవీల్లో వేసి మరి సబ్జెక్ట్ని చెప్తూ ఉంటారు. ఎందుకంటే చెవితో విన్నదాన్ని మర్చిపోతామేమో కానీ కంటితో చూసిన దాన్ని, చేతితో రాసిన దాన్ని అస్సలు మర్చిపోం. అది కొంతకాలం మనకి మైండ్లో ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు చేయాలి.
వాళ్ళకి డెమో అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత జస్ట్ మన వెస్టేజ్ ప్లాన్ ఉంటుంది సార్. అసలు మనం జాయిన్ అయిన వెంటనే మనకి 5% వస్తుంది. 8% అవ్వాలంటే ఏం చేయాలి, ఎన్ని పీవీస్ రావాలి, 8% అయితే మనకి కంపెనీ ఒక ఆఫర్ పెట్టింది ఫాస్ట్ స్టార్ట్ 8%. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎంత మంది ఫాస్ట్ స్టార్ట్ 8% మన కింద వస్తారు, మన బిజినెస్ అంత గ్రోత్ అవుతుంది చెప్పండి. ఈ విషయం కూడా ప్లస్ 12% ఎన్ని పీవీస్ మధ్య ఎన్ని పీవీస్, 16 ఎన్ని పీవీస్, బ్రాంజ్ అవ్వాలంటే ఒక మంత్ లో ఎన్ని పీవీస్ రావాలి. జస్ట్ బ్రాంజ్ దాకే చెప్పండి, మొత్తం వద్దు స్టోరీ. దాని తర్వాత ఇగో సిల్వరు, స్టార్, గోల్డ్, స్టార్ కార్డ్ నుంచి మనకి సిల్వర్ లో ట్రావెల్ ఫండ్ వస్తుందని చెప్పండి. స్టార్ కాడ కార్ ఫండ్ వస్తుందని చెప్పండి. క్రౌన్ డైరెక్టర్ కాడ మనకి హౌస్ ఫండ్ అని వస్తుందని చెప్పండి. అంతే, పైన చెప్పండి. ఫస్ట్ వాళ్ళ లక్ష్యం ఏంటంటే కొత్తగా జాయిన్ అయిన వాళ్ళని బ్రాంజ్ డైరెక్టర్ చేయటం మన టార్గెట్. బ్రాంజ్ డైరెక్టర్ అయ్యి సిల్వర్ డైరెక్టర్ అయితే మనకి ఏం వస్తుందో చెప్పండి, అంతవరకే. తర్వాత పైన చెప్పేసి ముగించండి. వాళ్ళు నేర్చుకుంటారు ఈ జర్నీలో. స్టార్టింగ్ వాళ్ళకి సార్, నేను స్టార్టింగ్ జాయిన్ అయిన కొత్తల్లో సార్ నేనేం చేసేవాడిని అంటే, అసలు వెస్టేజ్ గురించి నాకు అన్నీ తెలుసు, అందరికీ పూర్తిగా చెప్పేయాలి అని చెప్పి ప్లాన్ మొత్తం A to Z చెప్పేవాడిని సార్. ఊరే ఇదంతా మనం చేసేది నిజమేనా అని వాడు ఆలోచనలో పడేవాడు. అలా కాకుండా ఫస్ట్ మన లక్ష్యం ఏంది, బ్రాంజ్ డైరెక్టర్. ఆ బ్రాంజ్ డైరెక్టర్ అయితే వాళ్ళకి ఒక నమ్మకం వస్తుంది. ఒక 10,000 వచ్చే అవకాశం, దాదాపుగా 10,000 రీచ్ అవుతాం. ఇప్పుడైతే 10,000 వస్తాయి కూడా, 10,000 వస్తాయి. 10,000 అమౌంట్ రాగానే వాళ్ళకి నమ్మకం కలిగిద్ది. ఆ 10,000 అమౌంట్ ని 10 మందికి చూపించుకొని టీంని తయారు చేయగలడు. కాబట్టి మనం స్టార్టింగ్ ఎవరికన్నా ప్లాన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు నీకెంత వచ్చాయి అని అడుగుతారు. అందుకే అప్లైనర్ ని పక్కన పెట్టుకొని తీసుకొని వెళ్ళి అప్లైనర్ చేత ప్లాన్ చెప్పించి మీరు నేర్చుకోండి అని చెప్తున్నారు మన వాళ్ళు. అప్పుడు అప్లైనర్ మాట్లాడగలడు. మనకి ఒక అమౌంట్ వచ్చిన తర్వాత అప్పుడు నీకు అప్లైనర్ ఏం చేస్తాడంటే, సొంతంగా నువ్వు ప్లాన్ చెప్పు, నేను ఉంటా పక్కన అంటాడు ఈలోపే మన జర్నీలో. అప్పుడు మనం నేర్చుకుంటాం కాబట్టి నేర్చుకున్నది మనం 10 మందికి చెప్పగలము. చెక్ వచ్చి ఉంటుంది కాబట్టి మన చెక్ని 10 మందికి చూపించి కొత్త ఐడీస్ క్రియేట్ చేయగలం. ఓకే లీడర్స్, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. ప్రొఫైల్ చెప్పండి, కంపెనీ ప్రొఫైలు, ప్రోడక్ట్ గురించి చెప్పి విత్ డెమో కూడా ఇవ్వండి. జస్ట్ మనం గెలవాలంటే వెస్టేజ్ లో మార్కెటింగ్ ప్లాన్ ఉంటుంది, ఆ ప్లాన్ ఇది అని చెప్పేసి మన ప్లాన్లు స్టెప్ బై స్టెప్ చెప్పేసి బ్రాంజ్ డైరెక్టర్ సిల్వర్ డైరెక్టర్ దాకే చెప్పండి. అక్కడి నుంచి ఫండ్స్, మనకి వచ్చే ఫండ్స్ వరకు స్టేజ్లు చెప్పండి. చెప్తూనే ఈ వెస్టేజ్ ప్లాన్ లో మన అప్లైనర్స్ ఎవరైతే ఉన్నారో వారికి వచ్చిన, అంటే నియర్ బై, ఇప్పుడు మనం సింగరాయకొండ పరిసర ప్రాంతాల్లో చెప్తున్నాం అనుకోండి, అనిల్ సార్ని, బ్రహ్మయ్య సార్ని చూపించి వారి చెక్కులు చూపించవచ్చు. ఒంగోలులో చెప్తున్నాము, బ్రహ్మయ్య సార్ని చూపించవచ్చు, గాలిరెడ్డి సార్ని చూపించవచ్చు, లేదంటే మన ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో ఉన్నటువంటి కొంతమంది లీడర్స్ ఉంటారు, ఆ లీడర్స్ వారికి దగ్గరగా ఉంటే వారి ఫొటోస్ అయినా చూపించవచ్చు. రవికాంత్ సారు ఒంగోలు పరిసర ప్రాంతాల్లో అందరికీ తెలిసిన వాళ్ళు, వాళ్ళకి తెలియకపోవచ్చు, కానీ రమ్య రవికాంత్ సార్ మనం చూపించడం వల్ల మీటింగ్స్ లో రమ్య రవికాంత్ సార్ గురించి ఎవరో ఒకరు చెప్తారు. ఒక్కోసారి పెద్ద లీడర్ కావాలా మనకు, ఆ రోజు మనం జాయిన్ అయినప్పుడు సపోజ్ నేనే చెప్పాను అనుకోండి, వాళ్ళు సార్ ఆ రోజు సార్ ఫోటో చూపించారు, సార్ ఇన్కమ్ చెప్పారు అని వాళ్ళకు ఒక నమ్మకం, జెన్యూనిటీ అనేది మన కంపెనీ మీద కలిగే అవకాశం ఉంటుంది. ప్లస్ సార్, మీకు వీలైతే కుదిరితే ఆ సార్కి ఫోన్ చేసి, అంటే మనం ఎవరికైతే ప్లాన్ చెప్తామో ఆ ప్లాన్ చెప్పే వ్యక్తి ఒక మెకానిక్ అయి ఉంటాడు. మన టీంలో మెకానిక్ గా చేసి డబ్బులు తీసుకున్న సార్ లీడర్స్ ఉన్నారు. రీసెంట్ గానే జూమ్ కూడా వచ్చింది. ఆ సార్ ఫోటో స్క్రీన్ షాట్ తీసుకుంటాం కాబట్టి ఆ సార్ని చూపించండి, సార్ మెకానిక్ గా తీసుకొని ఈ రోజు 1,00,000 తీసుకుంటున్నారు పలానా ఊరు. లేదు మన టీంలోనే ఎవరన్నా ఉంటారు, సపోజ్ గవర్నమెంట్ జాబ్ చేస్తుంటే మనం గవర్నమెంట్ జాబ్ చేస్తున్న లీడర్స్ కి రమ్య రవికాంత్ సార్ని చూపించవచ్చు, గాలిరెడ్డి సార్ని చూపించవచ్చు, సుగుణా బ్రహ్మయ్య సార్ని చూపించవచ్చు, దివ్య అనిల్ సార్ని చూపించవచ్చు, ఝాన్సీ వెంకటేష్ సార్ని చూపించవచ్చు, ఇట్లాగా మన రేణుబాబు సార్ని చూపించవచ్చు. ఇలాగా మన ఏరియా వైజ్ సార్, గిద్దలూరు అయితే గిద్దలూరు పరిసర ప్రాంతంలో లీడర్స్ ని చూపించండి, అద్దంకి అయితే అద్దంకి పరిసర ప్రాంతం, చీరాల అయితే చీరాల పరిసర ప్రాంతం,
సింగరాయకొండ అయితే సింగరాయకొండ పరిసర ప్రాంతం లీడర్స్ని చూపించి వారికి ఒక నమ్మకాన్ని కలిగియండి. మీరు కూడా ఇలానే చేసుకుంటే పార్ట్ టైంగా మీరు కూడా డబ్బులు సంపాదించవచ్చు అనే ఒక నమ్మకాన్ని అయితే మీరు కలిగించవచ్చు. వాళ్ళు ఒకవేళ వాళ్ళు చేసే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను, వాళ్ళు చేసే వృత్తిని బట్టి మనం చూపించి మీకు వీలైతే ఫోన్ చేసి ఆ లీడర్స్ చేత వీళ్ళతో మాట్లాడించండి. సార్ 1 minute మా సార్ మాట్లాడతారు. సార్ ఎమ్మటే మన సార్కి ఫోన్ చేసి, సార్ గుడ్ మార్నింగ్ బ్రహ్మయ్య సార్, నేను ఇప్పుడే కొండేపి దగ్గర ఒక ఐడి వేసాను సార్. మీరు కొండేపిలో జాబ్ చేస్తున్నారు కదా సార్, గవర్నమెంట్ జాబు. సారు ఇట్లా డిప్యూటీ తహసీల్దార్ కొండేపిలో. ఒక్కసారి సార్ నా డౌన్ లైను నేమ్ పలానా పలానా అని చెప్పేసి సార్ చేత ఒక్క నిమిషం మాట్లాడించండి. స్పీకర్ పెట్టండి, మాట్లాడండి. సార్ ఏం మాట్లాడుతున్నారో వినండి. మీరు పరిచయం చేసిన వ్యక్తి ఏం చేస్తున్నారో కూడా సార్కి చెప్పండి. సార్ పలానా పని చేస్తారు, సార్ పలానా అని చెప్తే లీడర్ అనేవాడు ఏం చేస్తారంటే, మన లీడరు వాళ్ళకి తగ్గట్టుగా ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తారు బిజినెస్ మీద. ఓకే సార్. ప్రోడక్ట్, ప్రొఫైలు, ప్లాను. ఫస్ట్ ప్రొఫైల్ చెప్పాలి. ప్రోడక్ట్ని మన దాంట్లో ఉన్నటువంటి 4 రకాల ప్రోడక్ట్: హోమ్ నీడ్స్, అగ్రికల్చరు, ఫుడ్ సప్లిమెంటరీ, బ్యూటీ కేరు. వీటికి సంబంధించినటువంటి మీకు కుదిరితే 4 ఇవ్వండి, లేదంటే మినిమం 2 హోమ్ నీడ్స్, ఫుడ్ సప్లిమెంటరీ అయినా డెమోస్తో సహా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి. నెక్స్ట్ మార్కెటింగ్ ప్లాన్ చెప్పండి. సార్ అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్, మేక్ ఏ లిస్ట్. ఇది మనం ఎవ్వరం చేయటం లేదు సార్, అందుకే మనకు ఐడీస్ రావటం లేదు. గెలుపు కొద్దిగా దూరం అవుతుందని నేను భావిస్తున్నాను. చూడండి, మేక్ ఏ లిస్ట్. మనకి తెలిసిన వాళ్ళు సార్, వెస్టేజ్ బిజినెస్ ఎవరు చేయొచ్చు? నేను చేయొచ్చు, నా పక్కింటి వాడు చేయొచ్చు, వాళ్ళ పక్కింటి వాళ్ళకి చెప్పచ్చు, ఎదురింటి వాడికి చెప్పచ్చు, మన రిలేషన్షిప్లో వాళ్ళకి చెప్పచ్చు, మన శత్రువుకి చెప్పచ్చు, మన మిత్రుడికి చెప్పచ్చు. ఇట్లాగా మనం ఎవరికి చెప్పాలి అంటే అందరికీ చెప్పచ్చు వెస్టేజ్ బిజినెస్ గురించి. కానీ మనం చెప్పాలి అనుకుంటున్నాం కానీ ఒక పెన్ను పేపర్ తీసుకొని వారి పేరు, ఫోన్ నెంబరు, ఊరు రాసుకోవటం లేదు సార్. ఎందుకు రాసుకోమంటున్నాం అంటే, సపోజు నేను నిన్న నెల్లూరు మీటింగ్కి వెళ్ళాను సార్, 2 days బ్యాక్, శనివారం రోజు ఎంఎస్ఆర్ గారి మీటింగ్ ఉంటే. కానీ నేను నెల్లూరులో ఒక సార్ ఉన్నాడు, ఆ సార్కి అక్కడికి వెళ్ళిన తర్వాత ఫోన్ చేద్దాం అని అనుకున్నాను. నేను ఇక్కడ ఇంట్లో బుక్ పెట్టుకున్నాను, ఆ సార్ పేరు రాసుకున్నాను. కానీ నేను ఆ బుక్ తీసుకెళ్ళటం మర్చిపోయి ఎంటీగా వెళ్ళాను, ఆ బుక్ తీసుకెళ్ళలేదు. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఫోన్లు చేయాలి? ఆల్రెడీ మనకు ఉన్న లీడర్స్కి చేయాలి. ఫస్ట్ ఉన్న లీడర్స్కి చేశాను. కొత్తగా ఒక సార్ వస్తే ఆ సార్కి ఫోన్ చేశాను, రమ్మన్నాను, సార్ వస్తున్నారు. ఇంకొక సార్ నాకు అక్కడ పరిచయం, జస్ట్ ఎప్పుడో బస్సులోనో ట్రైన్లోనో పరిచయం, ఆ సార్ పేరు కూడా ఏదో ఉంది, బుక్లో రాసుకొని ఉన్నా. కానీ ఫోన్ నెంబర్ నా ఫోన్లో ఫీడ్ చేసుకోలేదు, నేను బుక్ తీసుకెళ్ళలేదు. దానివల్ల ఏం జరిగిందంటే, ఆ సార్ని నేను పిలవలేకపోయా. ఇంటికి ఫోన్ చేశాను, ఇంట్లో ఎవరు లేరు. అనవసరంగా ఈరోజు నెల్లూరు మీటింగ్, సార్కి ఆల్రెడీ చెప్పా, మీటింగ్ సార్, పలానా రోజు మీటింగ్ ఉంది సార్, నేను ఒక రోజు ముందు రోజు గుర్తు చేస్తాను అన్నాను. కానీ నేను లిస్ట్ ప్రిపేర్ చేయకపోవటం వల్ల నాకు అది గుర్తు రాలేదు. బుక్లో పేరు బుక్ లేదు, బుక్లో పేరు చూడడానికి అవకాశం లేదు, కాబట్టి నేను సార్ని మిస్ అయ్యాను. లేకపోతే సార్ ద్వారానే నాకు మంచి టీం వస్తుందేమో, నేను నెల్లూరులో టీం వేయాలని ఫిక్స్ అయ్యాను, నెల్లూరులో ఎక్కువ టైం ఇస్తున్నాను. అటువంటప్పుడు సార్ని మర్చిపోకూడదు కదా. మీటింగ్కి వెళ్ళినప్పుడు దాదాపు సార్, మీటింగ్కి వెళ్ళినప్పుడు ప్రతి మనిషికి 2 చేతులు ఉంటాయి. ఒక ఇద్దరిని తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టుకోండి. ఎక్కడ ఏ మీటింగ్ ద్వారా ఎటువంటి లీడర్ వస్తారో తెలియదు. కానీ ఒక్కొక్క మీటింగ్కి ఒక్క లీడర్ని తయారు చేసుకున్నా కూడా మనం కూడా మరో రమ్య రవికాంత్ అవ్వటంలో ఎటువంటి సందేహం లేదు. మరో బాలం శ్రీనివాస్ సార్ కూడా అవుతాము, మరో ఎంఎస్ఆర్ కూడా అవుతాము. గుర్తుంచుకోండి సార్, లిస్ట్ ప్రిపేర్ చేసి ఫాలోఅప్ చేసిన వాళ్ళు మాత్రమే ఎంఎస్ఆర్లుగా తయారవుతారు. సార్ మనం డిసైడ్ అయ్యాం, ఇక్కడ మనం గెలవటానికి మాత్రమే వచ్చాం. గెలవాలంటే ఇవి కంపల్సరీ చెయ్యవలసింది. నేను కూడా కొన్ని మిస్టేకులు చేస్తూ ఉంటాను, వాటిని రెక్టిఫై చేసుకొని ముందుకెళ్ళాలని నేను ఎప్పటికప్పుడు నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ, నన్ను నేను మార్చుకుంటూ ముందుకెళ్తున్నాను. కాబట్టి
కంపల్సరీగా మీకు తెలిసినటువంటి మిత్రులు, శత్రువులు అందరూ పేరు, ఫోన్ నెంబరు, ఊరు రాసి పెట్టుకోండి. వీలైతే సార్ టౌన్ వైజ్ రాసుకోండి. ప్రెజెంట్ సార్ మనం వెస్టేజ్లో జాయిన్ అవ్వగానే ప్రెజెంట్ మనం ఏం చేస్తామంటే మనకి సరౌండింగ్స్లో ఐడీలు వేస్తాం. వీళ్ళెవ్వరూ నమ్మకపోవచ్చు, కానీ మనం గెలిచిన తర్వాత కంపల్సరీ వస్తారు. పిలిస్తే రాని వాళ్ళు గెలిస్తే వస్తారు అని ఎంఎస్ఆర్ ప్రతి సందర్భంలో చెప్తారు. కాబట్టి మనం ఏం చేయాలి, గెలిచి చూపిస్తే మనం స్టార్టింగ్లో ప్లాన్ చెప్పిన వాళ్ళందరూ కూడా మన కాడికి వస్తారు. సార్ ఒకటి ఇంతాక ప్లాన్ చెప్పేటప్పుడు మీకు ఒక చిన్న మాట చెప్పడం మర్చిపోయాను. మీరు ప్లాన్ చెప్పండి, ప్లాన్ చెప్పి ఐడి వేయండి. కొంతమంది ఐడీలు వెయ్యని వాళ్ళకు కూడా ఒక మాట చెప్పండి. సార్ వెస్టేజ్ ఈరోజు నీకు తొలిసారి నేనే చెప్పాను, గుర్తుంచుకో. నీకు ఎప్పుడన్నా ఇంకొకరు ప్లాన్ చెప్పినా, ఇంకొకరు ఎవరన్నా ప్లాన్ చెప్పి ఐడి వేయమన్నా కూడా నేను నీకు మొదట ప్లాన్ చెప్పాను, గుర్తుంచుకో, ఐడి ఇస్తే నాకే ఇవ్వు అని చెప్పి రిక్వెస్ట్ మోడ్లో వాళ్ళని రిక్వెస్ట్ చేయండి. అంతేగాని నేనే చెప్పాను నువ్వు నాకే వేయాలి అని మాత్రం అనద్దు సార్. అది బాగుండదు, రూడ్గా. మంచిగా నేను నీకు ప్లాన్ చెప్పాను కాబట్టి దయచేసి నీకు ఎప్పుడన్నా వెస్టేజ్ ఐడి వెయ్యాలనిపిస్తే మొదట నేను నీకు ప్లాన్ చెప్పాను కాబట్టి నా నుంచి ఐడి వేస్తే మన టీము, ఇదంతా మంచి టీము కాబట్టి ఒక్కసారి ఆలోచించి నా ఐడి నాకే ఇవ్వండి అని చెప్పేసి రండి. దాదాపుగా ఐడి ఇస్తారు సార్ 100%. మనం ప్లాన్ చెప్పినప్పుడు దానికి డోకా లేదు. ఐడి వేయటమే కాకుండా ఐడిని మనం యాక్టివేషన్ చేసి పెడతాం కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ మనం ఇట్లా రిక్వెస్ట్ మోడ్లో చెప్పడం వలన ఐడి వద్దులే నేను ప్రోడక్ట్ వాడతాను అన్న వాళ్ళ కూడా మనకి ఐడి వేసి బిజినెస్లో చేసే అవకాశం ఉంటుంది సార్. ఈరోజు మన టీంలో చాలామంది నేను బిజినెస్ చెయ్యను ప్రోడక్ట్ వాడతాను అన్నవాళ్ళు ప్రోడక్ట్ వాడి రిజల్ట్ వచ్చిన తర్వాత బిజినెస్ చేస్తూ లీడర్స్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కాబట్టి అదొక్కసారి గుర్తుంచుకోండి. లిస్ట్ ప్రిపేర్ చేసి ఖచ్చితంగా టౌన్ వైజ్ రాసుకోండి సార్. అట్లా రాసుకోవటం వల్ల ఏంటంటే మీటింగ్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ మీటింగ్స్ ఉన్న చోట వాళ్ళని మనం ఫాలోఅప్ చేసుకునే అవకాశం ఉంటుంది. మనం ఆ మీటింగ్లో కూర్చోవటమే కాకుండా వీలైతే వారిని కూడా ఆ మీటింగ్ తీసుకొని వచ్చి వారికి బిజినెస్ గురించి పూర్తి క్లారిటీ ఇప్పిస్తే వాళ్ళు బిజినెస్ చేసి మంచి లీడర్ అయ్యి మన టీంకి చాలా బాగా ఉపయోగపడతారు సార్. నెక్స్ట్ సోషల్ మీడియా సార్, ఇది చాలా ఇంపార్టెంట్. ఉదాహరణకి నేను ప్రతిరోజు నా స్టేటస్లో కంపల్సరీ వెస్టేజ్ది కంపల్సరీ ఉంటుంది. ఎవరో ఒక లీడర్ వాయిస్ కానీ, ఒక ప్రోడక్ట్ గురించి కానీ, ఆ ప్రోడక్ట్ వల్ల వాడటం వల్ల వచ్చే ఉపయోగాలు కానీ, వెస్టేజ్ బిజినెస్ గురించి కానీ ఏదో ఒక స్టేటస్ నేను పెడుతూనే ఉంటాను. ఈ స్టేటస్లో కూడా సార్ మీరు ఒకటి గమనించాలి, గుడ్డిగా వచ్చిన ఒక ఇమేజ్ని ఫార్వర్డ్ చేయొద్దు. ఆ ఇమేజ్లో ఏముందో చూసుకోండి. ఆ వచ్చిన ఒక ఫోటోలో పక్క వాళ్ళ పేరు, ఫోన్ నెంబర్ ఉన్నప్పుడు దాన్ని ఎడిట్ చేయండి. ఎడిట్ చేసి మన పేరు, మన ఫోన్ నెంబర్ పెట్టుకోవాలి. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే సార్, రీసెంట్గా నాకు నెల్లూరు టీం నుంచి చంచయ్య సార్ అని వచ్చారు. ఆర్టీసీలో క్లర్క్గా పనిచేస్తారు, రన్నింగ్లో ఉన్నారు జాబ్లో. సార్ వ్యవసాయం చేస్తారు, ప్లస్ కొద్దిగా బాగా 10 మందితో పరిచయాలు ఉన్న వ్యక్తి, నమ్మకమైన వ్యక్తి. ఆ సార్ చెప్తే ఎవరైనా వింటారు. ఆ సార్కి నేను ఒక అగ్రికల్చర్ అంటే ఆ సార్కి పెట్టలేదు సార్, నేను స్టేటస్ పెట్టుకున్నాను, నా గ్రూప్లో పోస్ట్ చేశాను. అగ్రికల్చర్ రిజల్ట్ వచ్చిన ఒక వీడియోని, ఒక 1 minute వీడియోని పోస్ట్ చేస్తూ ఆ వీడియో మధ్యలో నా పేరు, నా ఫోన్ నెంబరు యాడ్ చేసి పెట్టాను. ఎమ్మటే మా టీంని దాన్ని వాళ్ళకి తెలిసిన కొత్త వారికి ఎవరికన్నా ఉంటే అగ్రికల్చర్ సెషన్ స్టార్ట్ అయింది కాబట్టి ఫార్వర్డ్ చేయండి అని చెప్పాను. మాకు నెల్లూరులో గ్రేట్ లీడర్ భాస్కర్ సార్ ఉన్నారు. ఆ భాస్కర్ సారు చంచయ్య సార్కి ఆ వీడియో పెట్టారు. పెడితే సార్కి వ్యవసాయం గురించి బాగా ఉంది కాబట్టి, ఆల్రెడీ వెస్టేజ్ గురించి విన్నారు కాబట్టి ఓకే భాస్కర్ సార్, నాకు ఈ ప్రోడక్ట్స్ కావాలి అని చెప్పి సార్ ఫోన్ చేస్తే ఆ వీడియోలో ఉన్న ఫోన్ నెంబర్కే ఫోన్ చేయి అన్నారు. భాస్కర్ సార్ మాట్లాడడం చేత కాదు, కొత్తగా జాయిన్ అయ్యారు, కొద్దిగా ఎప్పుడు ఏదైనా కూడా నాకు ఫోన్ చేసి మాట్లాడిస్తూ ఉంటారు లీడర్ చేత. సార్ ఏం చేశారు, అక్కడ ఫోన్ నెంబర్ ఉంది చూడండి బాలు అని చెప్పి, ఆ సార్కి ఫోన్ చేసి, ఆ ఫోన్ నెంబర్ కూడా పక్కనే ఉంది, ఫోన్ చేసి మాట్లాడండి అన్నాడు.
మీరు ఇలా సార్ నాకు ఫోన్ చేయటం వల్ల సార్ నాకు మండే ఫోన్ చేశారు సార్. లాస్ట్ మండే ఫోన్ చేస్తే సార్కి నేను కొద్దిగా జస్ట్ బిజినెస్ చెప్పాను. బిజినెస్ వల్ల వచ్చే ఉపయోగాలు ఇవన్నీ కూడా చెప్పలేదు. అగ్రికల్చర్ గురించి చెప్పాను. సార్ నేను ఆల్రెడీ వాడిచ్చాను. ఇక్కడే మాకు రామాయపట్నం అని చెప్పేసి సింగయ్య సార్ వాడారు. ప్లస్ మాకు గ్రేట్ లీడర్ భువనేశ్వరి మేడం ఉన్నారు, వాళ్ళు వాడారు. వీళ్ళు వాడటమే కాకుండా రిజల్ట్ కూడా తీసుకున్నారు. అవసరమైతే నేను వాళ్ళతో మాట్లాడిస్తాను సార్. మాకు అగ్రికల్చర్ సెషన్స్ చెప్పే బ్రహ్మయ్య సారు, ఇద్దరు పేర్లు బ్రహ్మయ్యే. బ్రహ్మయ్య సారు మా మామ బ్రహ్మయ్య సార్ ఉన్నారు. సారు రైతు బిడ్డ, మీకు మీ రైతు లాంగ్వేజ్లో చెప్తారు. ప్లస్ పంచాయతీ సెక్రటరీ బ్రహ్మయ్య సార్ ఉన్నారు, పంచాయతీ సెక్రటరీగా చేస్తూ అగ్రికల్చర్ గురించి పూర్తిగా మీకు చెప్తారు సార్. సార్కి ఏపీ తెలంగాణలో ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు చేసి, సార్ నేను ఫలానా రైతుని, ఫలానా ఏమేమి వాడాలని చెప్పి కూడా సార్ మాటల్లో సారు సలహాలు తీసుకుంటా ఉంటారు. అటువంటి గ్రేట్ లీడర్స్ని ఇద్దరిని నేను మీకోసం సాటర్డే రోజు నెల్లూరు టౌన్ హాల్లో మీటింగ్ ఉంది, మీటింగ్ హాల్కి తీసుకొని వస్తున్నాను, మీరు అక్కడికి రాగలరా అని అడిగాను. సార్ వస్తాను సార్ అన్నారు. నేను అప్పుడు ఏం చేశాను, ఎమ్మటే మళ్ళీ బుధవారం రోజు సార్కి ఫోన్ చేసి, సార్ నేను సార్ ఫలానా అంటే ఎవరు అన్నారు. సార్ నేను సార్, ఆ రోజు ఫోన్ చేశారు కదా బాలు ఫ్రమ్ సింగరాయకొండ వెస్టేజ్ గురించి మీరు ఫోన్ చేశారు కదా సార్ అనగానే, సార్ సారీ సార్ నేను నెంబర్ ఫీడ్ చేసుకోలేదు సార్ అంటే, సార్ నెంబర్ ఫీడ్ చేసుకోండి సార్, నా పేరు ఇది, ఫీడ్ చేసుకోండి వెస్టేజ్ అని పెట్టుకోండి సార్ అని చెప్పి నా నెంబర్ సార్ ఫోన్లో ఫీడ్ చేయించి, ఎందుకంటే నా స్టేటస్లు వెళ్తాయి కదా, సార్ నెంబర్ నేను ఫీడ్ చేసుకున్నాను, నా నెంబర్ సార్ ఫీడ్ చేసుకున్నారు, నా స్టేటస్లు సార్కి వెళ్తాయి, చూస్తారు అనే ఒక ఉద్దేశంతో సార్ నెంబర్, నా నెంబర్ని సార్ ఫోన్లో ఫీడ్ చేసుకొని, సార్ నెంబర్ని నా నెంబర్ని సార్ ఫోన్లో ఫీడ్ చేయించి, సార్ నెంబర్ని నా ఫోన్లో ఫీడ్ చేయించాను. స్టేటస్లు వెళ్తూ ఉంటాయి కాబట్టి సార్ చూస్తారు. ఇట్లా సోషల్ మీడియా ద్వారా నాకు ఒక మంచి లీడర్ వచ్చారు. ఈరోజు సాటర్డే రోజు ఏం చేశాను, సార్ వాళ్ళతో మాట్లాడిచ్చాను. అనుకోకుండా మన గ్రేట్ లీడర్ బ్రహ్మయ్య సార్ కూడా వచ్చారు ఆ రోజు, డిప్యూటీ ఎంఆర్ఓ బ్రహ్మయ్య సార్ కూడా. ఆ సార్ కూడా మాట్లాడారు. ఆ సార్ చేతుల మీద కానీ ఐడి కూడా క్రియేట్ చేయించాను. సార్ మీరే వేయండి సార్ అని. సార్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఒక డిప్యూటీ ఎంఆర్ఓ నాకు ఐడి వేస్తున్నారు అనే ఒక ఉద్దేశంతో సార్ చేత వేయించేసేసి సార్ చేతే మాట్లాడిచ్చాను. సార్ ఫుల్ క్లారిటీ తీసుకోవటమే కాకుండా, సార్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వినండి, ఫుల్ క్లారిటీ తీసుకోవటమే కాకుండా 10 గంటలకి మీటింగ్ అంటే సార్ 9:30కి వచ్చారు. అప్పుడే సార్ పంచువాలిటీ నాకు అక్కడ నేను గుర్తించాను. 11కి మీటింగ్ స్టార్ట్ అయ్యి 2:20కి మీటింగ్ ఎండ్ అయ్యింది సార్. ఈ 4 గంటలు కూడా సార్ మాతోనే ఉన్నారు, ఓపిక్గా విన్నారు, తెలుసుకోవాలని ఏదో ఒక అవకాశం దేవుడు ఇచ్చాడు, ఆ అవకాశం ఏందో తెలుసుకుందామని చెప్పి ఉన్నాడు. దేవుడు వరాలు ఇవ్వడు, అవకాశాలు మాత్రమే ఇస్తాడు. అది మనిషి రూపంలో ఏదో ఒక అవకాశం రూపంలో ఇస్తాడు. ఆ అవకాశాన్ని పట్టుకున్నారు సారు. 4 గంటలు వినటమే కాకుండా ప్రోడక్ట్ కూడా 110 పీవీలకి ప్రోడక్ట్ తీసుకున్నారు సార్. హోమ్ నీడ్స్ ఫుడ్ సప్లిమెంటరీ తీసేసుకున్నారు. మా ఇంట్లో ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పి ఫుడ్ సప్లిమెంటరీ తీసుకొని ఈరోజు వాడుతున్నారు. రాబోయే రోజుల్లో సార్ ఫ్యామిలీకి, సార్కి ముందు ఆరోగ్యం వస్తుంది, తద్వారా ఆదాయం కూడా వస్తుంది అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ చెంచయ్య సార్. మీ ద్వారా నెల్లూరులో నాకు ఒక మంచి టీం రావాలని కోరుకుంటున్నాను. మీతో నేను రోజు టచ్లో ఉంటాను. ఎటువంటి ప్రాబ్లం వచ్చినా నాకు ఎప్పుడైనా మీరు ఫోన్ చేయొచ్చు, అప్లయన్స్కి ఫోన్ చేయొచ్చు. ఓకే, టాపిక్ డైవర్ట్ అవుతుంది. సోషల్ మీడియా ద్వారా సార్ ఇలా టీం వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీరు కొన్ని వీడియోస్ ఉన్నప్పుడు ఆ వీడియోస్ని సోషల్ మీడియాలో ఫేస్బుక్ ఆర్ ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ స్టేటస్, వాట్సాప్లో ఇలా మీరు పెట్టుకోవటం వలన మీకు తెలిసిన వాళ్ళు మీ స్టేటస్లో మిమ్మల్ని చూస్తారు. ఓహో మనోడు ఏదో చేస్తున్నాడు, ఏంది ఇది అని కొన్ని వీడియోలు పెడతా ఉంటారు. మీరు ఆటోమేటిక్గా వాళ్ళకి వెస్టేజ్ గురించి ప్లాన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ ప్లాన్ని మీరు చెప్పేటప్పుడు, నువ్వు ఆల్రెడీ స్టేటస్ పెడుతున్నావు ఇదేనా అని అంటారు. అవును చూసావా, నీకేం అర్థమైంది, నా స్టేటస్లు ఎప్పుడన్నా చూసావా, లేకపోతే జస్ట్ చూసి వదిలేస్తున్నావా? ఎవరో 100లో ఒక 5-6 ఉంటారు సార్. ఈ మధ్య నువ్వు పెడుతున్న స్టేటస్లు చూస్తున్నాను, నేను ఎక్కువ సార్, సపోజ్ నేను ఎక్కువ రవికాంత్ సార్ మాట్లాడిన మాటలు, బ్రహ్మయ్య సార్ మాట్లాడిన మాటలు, మన నాయుడుపేట సౌజన్య మేడం మాట్లాడిన మాటలు, ఎంఎస్ఆర్ గారి మాటలు పెడుతూ ఉంటాను. లేడీస్ అనుకోండి, సౌజన్య మేడం మాట్లాడిన మాటలకి ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. నేను చూశాను మేడం గారు బాగా మాట్లాడారు, అసలు ఏంది అనేది ఒక ఇంట్రెస్ట్ కలిగే కొన్ని మాటలు మాట్లాడతారు మేడం గారు.
ఆ మాటల్ని మనం స్టేటస్ పెట్టడం వలన వారికి కూడా తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ వస్తుంది. సార్ నాకు స్టార్టింగ్లో నా టీంలో రషీద్ సార్ అని కానిస్టేబుల్ ఉండేవాడు. ఆ సారు నాకు ఓన్లీ నా స్టేటస్ని చూసే నాకు వచ్చారు. నా స్టేటస్లు చూసి వాళ్ళ మిస్సెస్ అన్న ఏదో చేస్తున్నాడు, ఏంది ఇది కనుక్కుందాం అని చెప్పి ఒకరోజు మీటింగ్కి వచ్చి క్లారిటీ తీసుకొని ఈరోజు గొప్ప లీడర్గా ఉన్నారు. అట్లాగా మీరు కూడా స్టేటస్ పెట్టుకోవటం వలన మీకు ఒక మంచి లీడర్, గ్రేట్ లీడర్స్ వచ్చే అవకాశం ఉంటుంది సార్. ప్రెస్టేజ్ బిజినెస్లో ఎటువైపు నుంచి ఎక్కడి నుంచి మనం చేసే ప్రతి పనికి మనకి లీడర్ వస్తారు సార్. కాకపోతే ఈ సోషల్ మీడియా అనేది అన్నోన్ పర్సన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇప్పుడు చెంచయ్య సార్ నాకు తెలుసా? తెలీదు. కానీ నా టీంలో ఉన్న ఒక లీడర్ ద్వారా నాకు పరిచయం అయ్యారు. అనుకోకుండా అది నేను పెట్టే వీడియో ద్వారా నాకు ఇంకా దగ్గర అయ్యారు. కాబట్టి మనం సోషల్ మీడియాలో ప్రతి ఒక్క సోషల్ మీడియాలో స్టేటస్ ద్వారా కానీ, ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ, ఫేస్బుక్ ద్వారా కానీ మనం సోషల్ మీడియాని బాగా ఉపయోగించుకోవచ్చు. ఈరోజు సోషల్ మీడియాని ఉపయోగించి రాజకీయ పార్టీలు కూడా చరిత్రను సృష్టిస్తున్నాయి సార్. కొత్త కొత్త రాజకీయ పార్టీలు ఈరోజు వచ్చి గెలుస్తున్నాయి అంటే, కొత్తగా ఒక పార్టీ వచ్చినా కూడా అది ప్రజల్లోకి వెళ్తుందంటే, కొత్తగా ఒక ప్రోడక్ట్ని లాంచ్ చేసినా మనకు వస్తుంది అంటే అన్నీ సోషల్ మీడియా ద్వారానే. కాబట్టి సోషల్ మీడియాని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోండి సార్. నెక్స్ట్ టార్గెట్ పర్ వీక్ సార్. ఇంతాక చెప్పాము స్మాల్ గోల్స్. నేను గోల్స్ చెప్పేటప్పుడు స్మాల్ గోల్స్ పెట్టుకోమన్నాను సార్. ఆ స్మాల్ గోల్స్ సార్ ఇక్కడ ఏమన్నారంటే వీక్ అన్నారు. అంటే నేనేం చెప్పాను, మీరు బ్రాంజ్ అవ్వాలి, ఒక గోల్ పెట్టుకోండి అని చెప్పాను. ఆ బ్రాంజ్ మామూలుగా మీరు పర్ఫెక్ట్ అని కాదు సార్, సారీ, మీరు అప్లైనర్ చెప్పినట్లు చేసుకుంటా పోతే 3 నుంచి 4 నెలలు, అంతకంటే ఎక్కువ ఏం పట్టదు బ్రాంజ్ అవ్వడానికి. కానీ అప్లైనర్ ఏం చెప్తే అది చేయాలి. మీరు స్టార్టింగ్లో మీరు ఫాస్ట్ స్టార్ట్ 8% ఎట్లా అయ్యారు, మీ డౌన్ లైన్లో కూడా అలానే ఫాస్ట్ స్టార్ట్ 8% చేస్తేనే మీరు త్వరగా రీచ్ అవుతూ ఉంటారు. 3 నుంచి 4 నెలల్లో లేదంటే 5th మంత్లో మనం బ్రాంజ్ డైరెక్టర్ అయిపోవచ్చు. కానీ అవ్వాలంటే మనం ఇక్కడ గోల్ పెట్టుకోవాలి సార్. నెలకి ఈ నెలలో మనం ఏమవ్వాలి, నేను ఈ నెలలో ఫాస్ట్ స్టార్ట్ అంటే ఈ నెలలో స్టార్టింగ్ జాయిన్ అయ్యాము, ఫాస్ట్ స్టార్ట్ 8% గురించి నేను ఈరోజు ఒకసారికి చెప్పాను. ఫాస్ట్ స్టార్ట్ 8% అవ్వాలంటే మీరు కానీ మీ డౌన్ లైన్ కానీ 300 PV చేస్తే ఫాస్ట్ స్టార్ట్ 8% అవుతారు. ప్లస్ మీకు 750 వోచర్ వస్తుంది, 250 అమౌంట్ వస్తుంది, 1000 ప్లస్ ప్రోడక్ట్ కూడా ఫ్రీగా వస్తుంది. కాబట్టి కొన్నప్పుడు ఇంచుమించుగా 1100 నుంచి 1500 రూపాయల వరకు మీకు ఆదాయం కలుగుతుందని చెప్పి నేను ఫాస్ట్ స్టార్ట్ 8% గురించి చెప్పాను సార్. చెప్పినప్పుడు సారు ఒక నెలలో ఫాస్ట్ స్టార్ట్ 8% చేయాలంటే దాన్ని ఫస్ట్ సారు మొదటి వారంలో సారు ప్రోడక్ట్ కొనాలి. ప్రోడక్ట్ కొనిన తర్వాత 10 మందికి చెప్తూ ఉండాలి. చెప్పినప్పుడు వారికి ఐడీలు క్రియేట్ చేస్తూ, మొదటి వారంలో ఇది జరిగినా కూడా రెండో వారంలో మనం ఐడీస్ క్రియేట్ చేస్తూ ఇంకొకరి చేత ప్రోడక్ట్ కొనియాలి, మూడో వారంలో ఇంకొకరి చేత ప్రోడక్ట్ కొనియాలి. ఇట్లాగా మనం నలుగురు చేత 4 ఆర్లు కొనిచ్చిన, లేదంటే ఇద్దరి చేత 100 PV కొనిచ్చినా మనం ఫాస్ట్ స్టార్ట్ 8%గా వెళ్తాం. అంటే మనకి ఈ నెలలో గోల్ ఏదైతే ఉందో ఆ గోల్ని 4 భాగాలుగా విభజించుకొని ప్రతి వారం మనం రివ్యూ చేసుకుంటూ, ఈ వారంలో నేను చేశాను అంటే, ఒక వారం డౌన్ అవ్వచ్చు సార్, ఒక వారం మనకి పనులు ఉండొచ్చు, ఒక వారం మనకు కొద్దిగా మనం ఆల్రెడీ పార్ట్ టైం జాబే చేస్తున్నాం కాబట్టి ఈ వారంలో మనం కొద్దిగా ఒత్తిడికి లోనయ్యి మన పని మనం చేసుకుంటూ కొద్దిగా నిర్లక్ష్యం చేసి ఉండొచ్చు. ఇలాగా ఈ వారం ఇది ఇట్లా మనం ప్లాన్లు వేసుకుంటూ ఆ మంత్ ప్లాన్ ఏదైతే ఉందో ఆ మంత్కి మనం సాధించాలనుకున్నటువంటి ప్లాను, ఆ మంత్కి మనం ఇచ్చినటువంటి కమిట్మెంట్ని సాధించేటట్లుగా ప్రతి వారం రివ్యూ చేసుకుంటూ, మనల్ని మనం రివ్యూ చేసుకుంటూ మన అప్లైనర్ సూచనలతో ముందుకు సాగాలి సార్. ఇలా సాగినప్పుడు టార్గెట్ వీక్ని కాకుండా మంత్ టార్గెట్ని కూడా మనం కంప్లీట్ చేస్తాం. సపోజు నేను ఈ నెలలో సిల్వర్ డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాను. అవ్వాలంటే నేనేం చేయాలి, నా కింద ఒక బ్రాంజ్ డైరెక్టర్ రావాలి, నాకు సైడ్ పీవీలు 2001 PV రావాలి. ఓన్లీ నేను సిల్వర్ డైరెక్టర్ అవ్వాలంటే. లేదు, నేను టీమ్ బిల్డింగ్ బోనస్తో అవ్వాలి, 2600 PV రావాలి నాకు, నా టార్గెట్ సైడ్. అప్పుడు నేనేం చేయాలి, బ్రాంజ్ డైరెక్టర్ ఎవరైతే అవుతూ ఉంటారో వాళ్ళని
ఫాలోఅప్ చేసుకుంటూ నా సైడ్ ఉన్న వాళ్ళ నుంచి పీవీస్ వస్తూ ఉండాలి. నాకు 2600 రావాలి. అప్పుడు 2600 లేకపోతే 2600 డివైడెడ్ బై 4 ఇలా వేసుకుంటూ ఖచ్చితంగా 600 600 600 600 ఇలా 600 వస్తే నా టార్గెట్ రీచ్ అవుతుంది. అట్లా నేను ఫాలోఅప్ చేసుకోవాలి. నా కింద ఒకరు బ్రాండ్ డైరెక్టర్ అవ్వాలి, వాళ్ళకు కూడా టీమ్ బిల్డింగ్ మోసం రావాలంటే 3000 రావాలి. 3000 రావాలంటే 4 నెలలకు కాను 8 8 8 8 లేదా 750 750 750 750 ఇట్లాగా వాళ్ళు కూడా రీచ్ అవుతున్నారా? మనకి మోస్ట్లీ సిఎన్సిలోనే మనకి మొత్తం రీచ్ అవ్వాలి కాబట్టి మొదటి 2 వారాల్లోనే మనకి 35 పీవీలు వచ్చేసేయాలి. వచ్చిన తర్వాత మిగతా పీవీస్కి మనం కొత్త ఐడీస్ క్రియేట్ చేస్తూ ముందుకెళ్ళాలి. ఇలాగా మన టార్గెట్ని మనం రీచ్ అవుతున్నామో లేదో మనల్ని మనం ఒకసారి ప్రతి వారం రివ్యూ చేసుకుంటూ ముందుకెళ్ళాలి సార్. ఇలా చేసుకుంటూ వెళ్తే సక్సెస్ అనేది చాలా ఈజీ అవుతుంది. నెక్స్ట్ మీటింగ్స్ సార్, ఇక్కడ చూడండి మీటింగ్స్, జూమ్ మీటింగ్స్, ఫ్లోర్ మీటింగ్స్, బూట్ క్యాంప్స్, సిఎన్టీ ట్రైనింగ్స్, విఐపి ట్రైనింగ్స్. సార్ జూమ్ మీటింగ్స్ అంటే మనం ఇప్పుడు ప్రెసెంట్ మనం చేస్తున్నదే జూమ్ మీటింగ్. ఫ్లోర్ మీటింగ్స్ అంటే సార్ స్టోర్లో జరిగే మీటింగ్స్ వల్ల మనని ఈ మీటింగ్స్గా అనుకోవచ్చు. లేదంటే సార్ సపోజ్ కొన్ని కార్పొరేట్ ఫీల్డ్ ఆఫీసర్స్ చేసే కార్పొరేట్ మీటింగ్స్లో ఫ్లోర్ మీటింగ్స్ అంటే ఏంటంటే మనం బయటికి వెళ్ళే ముందు అంటే ఉదయాన్నే స్టార్టింగ్ టైం ఉంటుంది, కంపెనీ టైమింగ్ 9 అనుకోండి, 9ంటికి అందరికీ ఫోన్లు వెళ్ళిపోతాయి. ఫోన్లో మాట్లాడుకుంటారు, ఈ రోజు నువ్వు ఇది చేయాలి, నువ్వు ఈ రోజు నీ టార్గెట్ ఇది అని చెప్తూ ఉంటారు. వీటిని సపోజ్ ఫ్లోర్ మీటింగ్స్ అంటారు. అట్లానే మనం ఇక్కడ స్టోర్స్లో జరిగే మీటింగ్స్ కానీ, లేదంటే మనం మన టీంతో ఒక చిన్న మీటింగ్స్ పెట్టుకుంటున్నా కూడా వీటిని మీటింగ్స్ అంటారు. బూట్ క్యాంప్స్ సార్, ఇది మెయిన్ ఇంపార్టెంట్. బూట్ క్యాంప్ అనేది బూస్ట్ క్యాంప్ అంటాము. మన వాళ్ళందరూ ముద్దుగా బూస్ట్ క్యాంప్ అంటారు. ఒక మనిషి వీక్గా ఉన్నప్పుడు బూస్ట్ తాగితే ఎంత ఎనర్జీ వస్తుందో, బూస్ట్ కూడా కాదా సార్, మన దాంట్లో ఇన్విగో ప్రోటీన్ పౌడరు, స్ప్రిలినా ఇలాగా తీసుకుంటే ఎంత హుషారు, ఎంత ఎనర్జెటిక్గా ఉంటామో అలాంటిదే ఈ బూట్ క్యాంప్ అనేది. సిఎన్టీ ట్రైనింగ్ మీ అందరికీ తెలిసిందే, మన ఏఎస్ఎం సార్, ఆనంద్ సార్ ఇస్తూ ఉంటారు. ఫుడ్ సప్లిమెంటరీ గురించి మనకి సిఎన్టీ ట్రైనింగ్స్ అని జరుగుతూ ఉంటాయి సార్. సిఎన్టీ ట్రైనింగ్స్ మనం ఉన్న చోట ఖచ్చితంగా మనం అటెండ్ అయ్యి మన డౌన్ లైన్ కూడా తీసుకొని వెళ్ళి కూర్చోబెట్టుకోవటం వలన సార్ చెప్పే మాటల్లో ప్రోడక్ట్ ఫుడ్ సప్లిమెంటరీ వాడటానికి 1000% ఆస్కారం ఉంటుంది. సిఎన్టీ ట్రైనింగ్కి వెళ్ళిన ఎవరైనా సరే ఖచ్చితంగా ఫుడ్ సప్లిమెంటరీ వాడవలసిందే సార్. విఐపి ట్రైనింగ్స్ అంటే మనకి విఐపి ట్రైనింగ్స్ అంటే మనకి గెలిచిన వాళ్ళు వస్తూ ఉంటారు. సపోజ్ ఇప్పుడు మన బాలం శ్రీనివాస్ సార్ వస్తూ ఉంటారు, సైజులు సార్ వస్తూ ఉంటారు, రమ్య రవికాంత్ సార్ రీసెంట్ గా సింగరాయకంలో మీటింగ్ పెట్టారు. ఏంటంటే సార్ ఆల్రెడీ గెలిచిన వాళ్ళు ఇచ్చే మీటింగ్స్ ని విఐపి మీటింగ్స్ అంటారు. గెలిచి వాళ్ళు నిరూపిస్తున్నారు కాబట్టి వాటికి తగ్గట్టుగా మనం వెళ్ళాలి సార్. ఒకసారి జూమ్ మీటింగ్స్ ఇది ప్రధానం సార్. మనకి ప్రతిరోజు 3 రకాల జూమ్ మీటింగ్స్ ఉంటాయి. ఉదయాన్నే 5:15 to 6:15 ఒక జూమ్ ఉంటుంది, అంటే 5 to 6. ఈ జూమ్ లో సార్ ఉదయాన్నే మెడిటేషన్ తో పాటు సబ్జెక్ట్ కూడా చెప్తారు. మెడిటేషన్ అనేది జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఆ మెడిటేషన్ తో చేస్తే మన మైండ్ ని మనం అధిగమించవచ్చు సార్. మెడిటేషన్ లో ఉన్న గొప్పతనం, వాటి బలం గురించి మీరు తెలుసుకుంటే ఖచ్చితంగా మనల్ని మనం నిగ్రహించుకొని మనం సాధించాల్సిన ఒక అంశం మీద పట్టును సాధించి మనం ఖచ్చితంగా 200% గెలవడానికి కారణం అవుతుంది మెడిటేషన్ అనేది. ఆ మెడిటేషన్తో ఉదయాన్నే మనకి 5 to 5:20 మనకి ఒక 20 నిమిషాలు మెడిటేషన్ చేపిస్తూ మనల్ని మోటివేట్ చేసుకునే ఒక అవకాశాన్ని మన టీం వాళ్ళు ఇస్తున్నారు. దాంతోపాటు ప్రోడక్ట్ నాలెడ్జ్ సూపర్గా చెప్తారు 5 to 6. ఎమ్మటే సార్ ప్రోడక్ట్ నాలెడ్జ్లో మీరు ఒకటి గమనించండి, ప్రోడక్ట్ నాలెడ్జ్ చెప్పగానే ఫీడ్బ్యాక్ మీరు అక్కడ మీకు ఇంపార్టెంట్ అయితే మీరు వినండి, లేదంటే ఎమ్మటే లెఫ్ట్ అయిపోయి 6:15కి మన మీటింగ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మన మీటింగ్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వండి. మీరు జాయిన్ అవ్వటమే కాదు, మీ డౌన్ లైన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క లీడర్ని కూడా ఈ 6:15 జూమ్లో ఖచ్చితంగా జాయిన్ చేయించాలి. ఎందుకంటే 6:15 జూము ఇప్పుడు ప్రెజెంట్ మనం వింటున్న జూమ్ టైమింగ్ ఇది. ఈ జూమ్లో ఖచ్చితంగా మీరు ఎందుకు జాయిన్ అవ్వాలంటున్నానంటే మీకోసం, మిమ్మల్ని గెలిపించటం కోసం మాత్రమే ఈ జూమ్ పెట్టారు. ఈ జూమ్లో ప్రోడక్ట్ నాలెడ్జే ఉంటుంది, సబ్జెక్ట్ నాలెడ్జే ఉంటుంది.
ఎటువంటి డౌట్ వచ్చినా మీరు ఈ మీటింగ్లో మాట్లాడచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉండేది మన టీం మాత్రమే. మన టీంతో మనం ఇక్కడ మిమ్మల్ని మీరు ప్రాక్టీస్ చేయొచ్చు, మాట్లాడటం నేర్చుకోవచ్చు. ఈ జూమ్ ద్వారా మీరు ఏదైనా సాధించవచ్చు. మీరు జూమ్ ఇవ్వాలనుకుంటున్నప్పుడు ఫస్ట్ ఈ జూమ్లో ఇవ్వండి, తర్వాత మెయిన్ జూమ్లో ఇద్దాం. మిమ్మల్ని మీరు అలవాటు చేసుకోండి. నాకు బాగా గుర్తు సార్, మైసూర్ క్యాంప్కి వెళ్ళినప్పుడు సుబ్బయ్య శెట్టి సారు, లెజెండరీ లీడర్ సార్ చెప్పారు, అద్దంలో మనల్ని మనం చూసుకుంటూ మాట్లాడుకోవాలి. మనల్ని మనం మాట్లాడేటప్పుడు అద్దం ముందు నుంచి చూసుకుంటున్నప్పుడు మనం మాట్లాడే విధానము, మనం చేస్తున్న తప్పులు కూడా అద్దం మనల్ని చూపిస్తుంది సార్. కాబట్టి ఫస్ట్ మనం అక్కడ నేర్చుకోవచ్చు. ఈ జూమ్ మీటింగ్స్ ద్వారా మనల్ని మనం మాట్లాడుకుంటున్నప్పుడు, మీరు మాట్లాడినప్పుడు మీ ఫ్రెండ్స్, అరే నువ్వు ఇలా మాట్లాడావు, అలా కాదు, ఇలా మాట్లాడు, ఇలా చెప్పు అని చెప్పటం వలన మనం మాట్లాడటం నేర్చుకోవచ్చు. జూమ్లో జూమ్ ఇవ్వటం నేర్చుకోవచ్చు. ఇలా మాట్లాడటం వల్ల ఏంటంటే ఎదుట వ్యక్తిని ఆకర్షించే తత్వం కూడా వస్తుంది సార్ ఈ మాటల రూపంలో. కాబట్టి చాలా ఇంపార్టెంట్. ఈ జూమ్లో జాయిన్ అయ్యి మీరందరూ కూడా సబ్జెక్ట్ని నేర్చుకుంటారని భావిస్తున్నాము. ఇకపోతే మనకి రాత్రిపూట 8 గంటలకు కూడా జూమ్ ఉంటుంది. ఈ జూమ్లో ఏమొస్తుంది, ఒక గెలిచిన లీడర్ ఎలా గెలిచారో ఆ లీడర్ సక్సెస్ జర్నీ చెప్తారు. ఈ జర్నీ వింటున్నప్పుడు మనం ఎలా సారు జర్నీ అనేది మనం తెలుసుకోవటమే కాకుండా, అరే మనకు కూడా ఇలానే జరిగింది కదా, మనం కూడా ఇదే స్టేజ్లో ఉన్నాం కదా, మనకు కూడా అంటే మనం నెక్స్ట్ మనం గెలవబోతున్నాం, సార్కి వచ్చిన విజయం నాకు రాబోతుంది, నేను ఈ స్టేజ్లో ఉన్నాను అనే ఒక నమ్మకం కలుగుతుంది సార్. అందుకే మనం గెలవాలంటే మనం ఎవరిని అడగాలి, గెలిచిన వాళ్ళని అడగాలి. కానీ మనం చేస్తున్న తప్పేంది, బిజినెస్ చేయని వాళ్ళని, గెలవని వాళ్ళని అడుగుతున్నాం. కానీ గెలిచిన వాళ్ళని అడిగితే గెలుపు మధ్య, గెలిచిన తర్వాత వచ్చే ఆనందం వాళ్ళు చెప్తారు సార్. వాళ్ళ మాటలు వినటం వలన మనం కూడా గెలవబోతున్నాం అనే ఒక సంకేతం మనకు వస్తుంది. ఓకే సార్, ఈ మీటింగ్స్ ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. జూమ్ మీటింగ్స్, స్టోర్ మీటింగ్స్ ప్లస్ బూట్ క్యాంప్స్. సార్ స్టోర్ మీటింగ్లో చూడండి, మీరు స్టోర్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది. ఆ స్టోర్లో కాకుండా మన టౌన్లో ఉన్నటువంటి మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఈ మీటింగ్స్కి ఖచ్చితంగా మీరు జాయిన్ అవటం కాకుండా మీ టీం ఎవరైతే ప్రతిరోజు జూమ్కి వస్తున్నారో వాళ్ళందరి పేర్లు మీరు రాసుకొని ఉంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఆ స్టోర్ మీటింగ్కి వచ్చేటట్టుగా చూసుకోండి. ఆ స్టోర్ మీటింగ్కి వచ్చిన వాళ్ళందరినీ కూడా బూట్ క్యాంప్కి తీసుకెళ్ళగలిగితే మీరు ఖచ్చితంగా బూట్ క్యాంప్లో మేము బిజినెస్ చెయ్యాలి, లైఫ్ ఇక్కడే ఉంది, ఈరోజు నేను ఏదైతే డెసిషన్ తీసుకున్నానో ఉద్యోగంలో జీతం మాత్రమే ఉంది, జీవితం లేదు అనే మాట ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరికి కలగాలంటే ఆ నిర్ణయం మనకి ఒక్క బూట్ క్యాంప్లో మాత్రమే వస్తుంది. ఓకే, కాబట్టి బూట్ క్యాంప్కి ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కరిని తీసుకొని వెళ్ళాలి. నెక్స్ట్ సిఎన్టీ ట్రైనింగ్స్ అంటే మనం ఒక ఫుడ్ సప్లిమెంటరీ గురించి కంపెనీకి సంబంధించిన కంపెనీ లీడర్స్ ఉంటారు. కంపెనీకి సంబంధించి కంపెనీ వాళ్ళని ఓన్లీ ప్రోడక్ట్ గురించి మనకి తెలియజేయడం కోసమే వాళ్ళని నియమించుకొని మరి మనకి ప్లాన్ చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ మీటింగ్స్కి అటెండ్ అవడం వలన మనకి ఫుడ్ సప్లిమెంటరీ గురించి పూర్తి అవగాహన వస్తుంది. ప్రతి ఒక్కరూ ఫుడ్ సప్లిమెంటరీని ప్రమోట్ చేయడానికి మరియు వాడటానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ మీటింగ్స్ని ఎవరు మిస్ కాకూడదు. మనం గెలవాలంటే మీటింగ్సే 100% మనకి ప్రధాన ఆయుధం. గుర్తుంచుకోండి, ఎంతమందిని మీరు జూమ్ మీటింగ్స్కి జాయిన్ చేస్తారో అంతమంది మీకు లీడర్లుగా తయారవుతారు. ఆ లీడర్లని మీరు బూట్ క్యాంప్లో కూర్చోబెట్టుకోవటం వలన వారు ఇంకో సక్సెస్ఫుల్ గ్రేట్ లీడర్గా తయారవుతారు. ఓకే, నెక్స్ట్ టూల్స్. సార్ మనం మీటింగ్స్ మనం ఒకరికి ఒక ప్లాన్ చెప్పడానికి వెళ్తున్నామంటే మనం ప్రాపర్గా ఉండాలి. మన కంపెనీ యూనిఫాము మరియు మన కంపెనీ యూనిఫామ్ అంటే ఏం లేదు సార్, లేడీస్ అయితే మనకి డ్రెస్ కోడ్ ఉంది కదా, ఆ డ్రెస్ కోడ్, బాయ్స్ అయితే వైట్ బ్లాక్ ప్యాంటు, నీట్గా టై కట్టుకోకపోయినా కూడా టక్ చేసుకొని మనం ప్రాపర్గా ఉండటం వలన మనం వెళ్ళంగానే ముందు మన మీద ఒక గౌరవం వస్తుంది సార్. ఆ గౌరవం వస్తుంది. మనం చెప్పాలనుకుంటున్న మాటని ముందు అతను వినాలి అని డిసైడ్ అవుతాడు మైండ్లో. అతను డిసైడ్ అయినప్పుడు మీకు వచ్చింది, మీకు తెలిసింది కాన్ఫిడెంట్గా చెప్పండి. సపోజు మనకి
వెస్టేజ్ బుక్ ఉంటాయి సార్. మీరు బూట్ క్యాంపులకు వస్తే బూట్ క్యాంపుల కాడ బుక్స్ ఇవన్నీ మీకు చిక్కుతాయి. ఆ బుక్ లో ఏముంటుందంటే సక్సెస్ఫుల్ అయినటువంటి లీడర్స్ మాటలు ఉంటాయి. మరియు ప్రోడక్ట్స్ సంబంధించిన మన ప్రోడక్ట్స్ వెస్టేజ్ లో డబ్బులు ఎలా వస్తాయి, వెస్టేజ్ మార్కెటింగ్ ప్లాను, వెస్టేజ్ లో ఉన్నటువంటి ప్రోడక్ట్స్, హోమ్ నీడ్స్ మొత్తం ఇమేజ్ సహా అది దేనికి ఉపయోగపడుతుంది, పలానా డిసీజ్ కి పలానా వాడాలి, ఇవన్నీ ఉంటాయి సార్. ఆ బుక్స్ మనం కొనుక్కొని మన దగ్గర పెట్టుకొని మనం ఎవరికైనా ప్లాన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆ బుక్ ఇచ్చి ఒక్క నిమిషం ఈ బుక్ చూడండి అని చెప్పి ఆ బుక్ సారు తిప్పుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కటి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కూడా చెప్పచ్చు సార్. అంటే ప్లాన్ చెప్పడంలో అదొక విధానం. అలా చెప్పచ్చు. మరియు లీడర్స్ సక్సెస్ అయినటువంటి లీడర్స్ కూడా బుక్ ఉంటుంది సార్. ఆ లీడర్స్ బుక్ లో సారు ఊరు, సారు ఏం చేస్తారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, సార్ ఇన్కమ్ ఎంత అనేది కూడా ఉంటుంది. కాబట్టి సక్సెస్ అయినటువంటి వారి బుక్ చూపించడం వలన కూడా ఆ మైండ్ సెట్ మారే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కూడా ఈ ప్రాపర్ బుక్స్ మనం మరియు వాయిస్ మ్యాగజైన్స్ అంటే మన కాడ సక్సెస్ అయినటువంటి లీడర్ యొక్క జర్నీ ఉంటుంది బుక్స్. ఇవన్నీ కూడా మనం ఈ టూల్స్ గా అంటే బిజినెస్ కి సంబంధించినటువంటి ప్రోడక్ట్ అంటే ఇప్పుడు మనం సపోజ్ ఒకరికి ప్లాన్ చెప్పడానికి వెళ్తున్నామంటే వారి కాడ బుక్ ఉండాలి. ప్లస్ మనం ఒక ప్యాడ్, పేపరు వాళ్ళకి మార్కెటింగ్ ప్లాన్ చెప్పడానికి, మరియు కొన్ని ప్రోడక్ట్స్ హోమ్ నీడ్స్ కి సంబంధించిన మెయిన్ ప్రోడక్ట్స్, ఫుడ్ సప్లిమెంటరీకి సంబంధించిన ప్రోడక్ట్స్, అగ్రికల్చర్కి సంబంధించిన ప్రోడక్ట్స్, బ్యూటీ కేర్కి సంబంధించిన ప్రోడక్ట్స్ కొన్ని మనం తీసుకొని వెళ్ళి అక్కడ ఒక టేబుల్ మీద లేకపోతే కింద పెట్టి ఇదిగోండి మన కాడ ఉండే సప్లిమెంట్స్ ఇవి కొన్ని మాత్రమే, మెయిన్ నేను చిన్న బ్యాగ్ లో తెచ్చాను కాబట్టి నా కాడ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ తెచ్చాను అని చెప్పేసి వాళ్ళకి ప్రోడక్ట్ చూపిస్తూ వీలైతే డెమోస్ ఇస్తూ వారికి ప్లాన్ చెప్పండి. ఇవన్నీ మనం తీసుకెళ్ళినప్పుడే వారికి మనం ప్లాన్ చెప్పగలము. ఆ ప్లాన్ ని మనం సక్సెస్ఫుల్ గా వారికి ఒప్పించగలం, లేకపోతే మనం ఒప్పించలేం సార్. కాబట్టి ప్రాపర్ గా మనం కంపల్సరీగా మనకి అన్ని కంపల్సరీగా మనం తీసుకొని వెళ్ళాలి. ఓకే, థ్యాంక్ యూ. అప్డేట్ బ్యాంక్ అండ్ పాన్ సార్. ఎప్పుడైతే మనం ఒక మనిషికి ఒక లీడర్కి మనం ఐడి క్రియేట్ చేసి ఫస్ట్ బిల్ ఎప్పుడైతే చేపించినమ్మటే వారికి మంత్ అవ్వగానే నాకు డబ్బులు ఎంత వస్తాయి అని అడుగుతారు వాళ్ళు. కంపల్సరీగా వారికి డబ్బులు ఎంత వస్తాయి అనేది పక్కన పెడితే ఫస్ట్ ఆ అమౌంట్ బ్యాంక్ లో పడాలంటే మనం ఏం చేయాలి, వారికి ఏదైతే ఐడి వేసామో ఆ ఐడికి సంబంధించి ఆ ఐడి నెంబర్కి వారి బ్యాంకు మరియు పాన్ని అటాచ్ చేయాలి. అంటే వారు ఫస్ట్ బిల్లు చేయంగానే వీలైతే ఐడి వేసేటప్పుడే బ్యాంక్ అండ్ పాన్ మీరు అడిగితే ఇల్లేంది ఎమ్మటే మన కాడ ఆధార్ తీసుకున్నారు, పాన్ తీసుకున్నారు, ఇప్పుడు బ్యాంక్ కూడా అడుగుతున్నారు అని కొద్దిగా భయపడే అవకాశం ఉంటుంది సార్. కాబట్టి వారు ఫస్ట్ బిల్లు చేసిన తర్వాత వారికి బ్యాంక్ అకౌంట్ అంటే వారికి ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్ మొదటి పేజీని ఫోటో తీసి పెట్టమని చెప్పండి, పాన్ కార్డ్ని ఫోటో తీసి పెట్టమని చెప్పండి. ఆ రెండు అప్లైనర్కి పెడితే ఆ అప్లైనరు మీ ఐడి నెంబర్కి ఆ బ్యాంకు మరియు పాన్ని అటాచ్ చేస్తారు సార్. దీని గురించి కూడా ఎలా అటాచ్ చేయాలి అనేది మన అప్లైనర్స్ ఒకరోజు జూమ్ ఇస్తారు. బ్యాంకు పాను అటాచ్ చేయాలి. కానీ ఇక్కడ ఒకటి గుర్తించండి సార్, బ్యాంకులో ఖచ్చితంగా చేత్తో రాసి ఉండకూడదు, ప్రింటెడే ఉండాలి, ఐఎఫ్ఎస్సి కోడ్తో సహా ఉండాలి. ఏదైతే బ్యాంక్ ఉందో ఆ బ్యాంక్ పేరే ఉండాలి. అంటే ఆ బ్యాంకే ఉంటుంది, కానీ ఏంటంటే ఇప్పుడు ఆంధ్ర బ్యాంకు యూనియన్ బ్యాంక్గా మారింది, సిండికేట్ బ్యాంకు కెనరా బ్యాంక్గా మారింది, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్గా మారింది. ఇట్లాగా కొన్ని మారినవి, ఐఎఫ్ఎస్సి కోడ్లు మారినవి. కాబట్టి మీరు ఏదైతే బ్యాంకు ఉందో ఆ బ్యాంకు న్యూగా అప్డేట్ చేసుకొని ఆ మొదటి పేజీని పెట్టినట్టయితే వారు దాన్ని మీ ఐడి నెంబర్కి అటాచ్ చేస్తారు. అప్పుడు నేరుగా మీ అకౌంట్లోనే మీరు మరియు మీ టీం చేసిన పీవీకి సంబంధించిన అమౌంట్ మీ అకౌంట్లోనే పడుతుంది సార్. ఒకటి సార్, మనకి ఓచర్ వచ్చినా ఆనందం ఉండదు, కానీ అమౌంట్ అనేది మన అకౌంట్లో పడితే మొదటి విజయం. ఇప్పుడు నాకు స్టార్టింగ్ 191 రూపాయలు పడ్డాయి సార్. నేను కూడా 4 నెలల క్రితం ఐడి తీసుకున్నానని చెప్పాను కదా, ఆ స్టార్టింగ్లో నా ఐడి పోకుండా ఉండడానికి మా అప్లైనర్ డిప్యూటీ ఎంఆర్ఓ బ్రహ్మయ్య సార్ ఒక సబ్ అనేది కొనేసేసాడు.
ఆ సబ్బు సారు కొన్నందుకు ₹1 స్టార్టింగ్ లో పడింది, అది నాకు తెలియదు. నేను మొదట చేసినప్పుడు నేను చేసిన బిల్లుకి గాను ₹190 నా అకౌంట్ లో పడ్డాయి. సార్ చేసిన ఒక్క సబ్బుకి ₹1 ఉంది కదా, మొత్తం కలుపుకొని ₹191 నా అకౌంట్ లో పడ్డాయి సార్. ఆ ₹191 నేను ఏదో ₹1,00,000 సంపాదించినట్టుగా స్టేటస్లు పెట్టుకున్నా. అంత ఆనందం ఉంది సార్ నాకు, ఎందుకంటే నా మొదటి సక్సెస్ ఇది అని చెప్పుకున్నాను. కాబట్టి ఖచ్చితంగా బిల్ చేసిన ఎమ్మటే మీరు ఆ లీడర్కి ఫోన్ చేసి, నువ్వు బిల్ చేసావు కదా, నీకు ఆ బిల్లుకి నువ్వు చేసిన అమౌంట్కి సంబంధించిన అమౌంట్ పడాలంటే బ్యాంక్ అకౌంట్ మొదటి పేజీ మరియు పాను ముందు ఇవ్వండి అని చెప్పేసి చేసేయండి. ప్రజెంట్ సార్ మనకి ఇంకా రాలేదు, త్వరలో వస్తుందేమో మేబీ. పాన్ కార్డ్ కంపల్సరీ సార్. పాన్ కార్డ్ లేకపోతే బిల్ కూడా చేయలేము. ప్రజెంట్ తెలంగాణ ఫస్ట్ బిల్లు చేయాలన్నా కూడా పాన్ కార్డు ఉండాలి సార్ తెలంగాణ వాళ్ళకి. కాబట్టి ఐడి వేసేటప్పుడే పాన్ కార్డు కూడా అటాచ్ చేసేయండి, అది పెద్ద విషయం కాదు. అప్లైనర్ మీకు ఎమ్మటే అటాచ్ చేసేస్తాడు. కంపెనీ మనకి అన్ని విధాలా సహకరిస్తుంది సార్. టీఎన్సీ లేట్ అయినా, మీకు ఏదన్నా ప్రాబ్లం ఉన్నా మెయిల్ పెడితే ఎమ్మటే దాన్ని సాల్వ్ చేస్తుంది. కంపెనీ మన కస్టమర్కి, లీడర్స్కి డబ్బులు ఇవ్వడానికి మాత్రమే ఉంది. ఆ ఇచ్చే అవకాశాలు ఎన్ని ఉన్నాయో అన్ని రకాలుగా మనకి అవకాశం ఇస్తుంది. కాబట్టి ఖచ్చితంగా వెస్టేజ్లో అన్నీ ఉన్నాయి. మీ అందరికీ నేను చెప్పేది సార్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీ అందరికీ చెప్పేది నేను, వెస్టేజ్లో బిజినెస్లో మనం లోటుపాట్లని ఎదుర్కొంటాము. కష్టాలు నష్టాలు పక్కన పెడితే మనం చేసే ఏ బిజినెస్లోనైనా ఆనందాలే ఉన్నాయా? లేవు కదా. ప్రతి పనిలో కష్టం ఉంటుంది, నష్టం ఉంటుంది. ఆ కష్టం నష్టం అనేది మీరు ఎవరి కోసం పడుతున్నారో చూసుకోండి. ఇప్పుడు నేను మొన్నటిదాకా ఒక కార్పొరేట్ స్కూల్లో చేస్తాను, అడ్మిషన్లు చేయాలి, బుక్స్ కొనియాలి, ఫీజులు ఫాలోఅప్ చేయాలి. ఇవన్నీ కూడా నా శాలరీ కోసం నేను చేస్తున్నా కూడా నేను ఎన్నేళ్ళు చేసినా నాకు ఎటువంటి ఉపయోగం లేదు సార్. అక్కడ అదే ప్లేస్లో నేను ఉంటాను. కాకపోతే 10 ఏళ్ళు చేస్తే ఒక 10,000 పెరిగిద్దేమో, అప్పటికి నేను కంపెనీకి భారం అవుతాను, ఆ సంస్థకి భారం అవుతాను. 14,000 ఇస్తే వచ్చే అకౌంటెంట్ 25,000 ఇవ్వాలా అని చెప్పి పొమ్మన లేక పొగబెట్టినట్టు, నువ్వు ఆ ఊరు పో ఈ ఊరు పో, ఒకే చోట ఇన్ని సంవత్సరాలు ఉండకూడదు, మన ఏందో గవర్నమెంట్ ఉద్యోగం అయినట్టు సార్ పంపించేస్తారు. ఆలోచించండి, మనం చేసే ప్రతి పనిలో మనం ఎదుర్కొంటున్న సవాళ్ళని వెస్టేజ్లోకి వచ్చి ఆనందంగా స్వీకరిస్తే అది మీ విజయానికి కాదు సార్, మీ 3 తరాల భవిష్యత్తుకి మీకు ఉపయోగపడుతుంది. అది మీకు ఆల్రెడీ తెలుసు, 3 జనరేషన్ ప్లాన్ సార్ చెప్తారు, మీ 3 తరాల భవిష్యత్తుకి ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ గమనించండి. సార్ లాస్ట్గా మీకు ఒక చిన్న వీడియో చూపిస్తాను, నాకు నచ్చిన వీడియోనే, నా స్టేటస్లోనే ఉంటుంది, ఒక్కసారి చూడండి సార్.